नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहम्, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पतद्वेषकायो नमस्ते नमस्ते, पतद्वेषकायो नमस्ते नमस्ते, प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता, प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता, इमे सादरं त्वां नमामो वयम्, इमे सादरं त्वां नमामो वयम्, त्वदीयाय कार्याय बद्धा कटीयम्, त्वदीयाय कार्याय बद्धा कटीयम्, शुभामाशिषं देहि तत्पूर्तये, शुभामाशिषं देहि तत्पूर्तये, अजय्याञ्च विश्वस्य देहीश शक्तिम्, अजय्याञ्च विश्वस्य देहीश शक्तिम्, सुशीलं जगद्येन नम्रं भवेत्, सुशीलं जगद्येन नम्रं भवेत्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गम्, स्वयं स्वीकृतं नः सुगं कारयेत्, स्वयं स्वीकृतं नः सुगं कारयेत्, समुत्कर्षणुः श्रेयसस्येकमुग्रम्, समुत्कर्षणुः श्रेयसस्येकमुग्रम्, परं साधनं नाम वीरव्रतम्, परं साधनं नाम वीरव्रतम्, तदन्तः स्फुरत्वक्षयाधेयनिष्ठा, तदन्तः स्फुरत्वक्षयाधेयनिष्ठा, रदन्तः प्रजागर्तु तीव्रानिशम्, रदन्तः प्रजागर्तु तीव्रानिशम्, विजेत्री जनः संहता कार्यशक्तिर्, विजेत्री जनः संहता कार्यशक्तिर्, विधायास्य धर्मस्य संरक्षणम्, विधायास्य धर्मस्य संरक्षणम्, परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रम्, परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रम्, समर्था भवत्वाशिषा ते भृशम्, समर्था भवत्वाशिषा ते भृशम्। भारत माता की అందరికీ నమస్కారం. బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కు మరొకమారు స్వాగతం. ఈ రోజు ప్రధానంగా మనం 2015లో ఇక్కడ గోశాల కొద్ది ఆవులతోటి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ స్థాయిలో గోవులకు సంబంధించినటువంటి సంరక్షణ, వాటి నుండి అనేక ఉత్పత్తులు చేయటం జరుగుతుంది. ఈ ప్రయాణంలో నా కుటుంబ సహకారంతో పాటు ముఖ్యంగా కొందరు వ్యక్తుల్ని స్మరించేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నా కుటుంబ సహకారం తర్వాత మిత్రులు, ఈ సుదీర్ఘ 10 సంవత్సరాల ప్రయాణంలో మిత్రులు జగన్నాథ వర్మ గారు, అట్లాగే హరీష్ గారు, గురువర్యులు రాఘవేంద్ర జడేజా గారు, వారి అబ్బాయి ప్రతాప్ జడేజా గారు ముఖ్యులు. వారితో పాటు నా ఈ ప్రయాణంలో ప్రధానంగా గోత్పత్తులకు సంబంధించినటువంటి విషయాలలో వెన్నుదన్నుగా పూర్తి సహకారము, ఎలా చేయాలి, ఏ విధానాలని అవలంబించాలి, ఎటువంటి ఉత్పత్తులు చేయాలి, అవి జనాలకి ఎట్లా ఉపయోగపడతాయి అన్న విషయాల్లో RSS కి చెందినటువంటి రామ్జీ గారు పాత్ర గోశాల నుంచి మర్చిపోలేనిది. వారి సహకారం లేకుండా ఈ రోజు ఈ స్థితికి వచ్చే వారం కావు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఈ రోజు మనతో ఉన్నారు. నమస్కారం రామ్జీ గారు. నమస్తే. ప్రధానంగా అనేక సార్లు చెప్పుకున్నాము మనం ఇంతకు ముందు, గోశాల ప్రారంభించడానికి, ఈ ప్రదేశంలో ప్రారంభించడానికి, గోశాల నుంచి మనం ఏమి ఆశించి, ఏ ప్రయోజనాలు ఆశించి ఇది చేస్తున్నాము. జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ తో పాటు ఆవు నుంచి పాలు ఒకటే కాకుండా ఎన్ని రకాలుగా మనము ఆర్థికంగా ప్రయోజనాలు పొందవచ్చు అనేది ప్రధాన అంశము. అందరూ పాలు, వాటి
సంబంధించిన ఉత్పత్తుల నుంచి మాత్రమే ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలా కాదు, భూమికి ఆవుకి మనకి ఉన్నటువంటి అనుబంధం మూడు ఆరోగ్యంగా ఉండాలంటే పరస్పర ఆధారితాలుగా ఉండాలి. ఆ క్రమంలోనే మనం గోత్పత్తుల తయారీ రసాయనాలు లేకుండా అది ప్రధానమైన అంశంగా తీసుకుని దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేయడానికి ఆలోచన చేశాము. ఆ క్రమంలో రామ్జీ గారితో మనము కలిసి ప్రయాణం చేయటం జరిగింది. వారు RSS లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి గో విభాగానికి సంయోజకులుగా ఉన్నారు. వారి మాటల్లో కొన్ని అభిప్రాయాలు వారి గురించి, ఈ గోశాలకు వారు ఇచ్చినటువంటి సహకారం గురించి మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియాలన్నదే ఈ ఇంటర్వ్యూ యొక్క ముఖ్య ఉద్దేశము. వారు దేశమంతా అనేక రకాలైన ట్రైనింగ్, అనేక గోశాలలు, అనేక గోత్పత్తులు తయారు చేసే కేంద్రాలు వారి పర్యటనలో భాగంగా సందర్శిస్తూ ఉంటారు. వారి అనుభవాలని వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం రామ్జీ గారు. సార్, ఇప్పుడు మీరు RSS లో మీ ప్రయాణం ఎప్పుడు మొదలైంది? ఈ రోజు మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు? మీ బాధ్యతలు ఏమిటి? నేను ప్రాథమిక విద్య అంతా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి సాలూరు గ్రామంలోనే జరిగింది. అప్పుడు దూరంగా చూసేవాడిని RSS ని. అంటే ఇదేదో ఏమిటంటే అది ఒక మిలిటరీ కార్యక్రమం. అప్పుడు బాగా చిన్నప్పుడు ఏమిటంటే గేట్ల దగ్గర నుంచి చూసేవాళ్ళం, లోపల జరిగేది అంతా వాళ్ళు హిందీలోన సంస్కృతంలోనే చేసేవాళ్ళు కార్యక్రమాలు. అనుకునేవాళ్ళం ఇదేదో మిలిటరీకి సంబంధించింది అని. అయితే అప్పుడు చిన్నప్పుడు ఏం పాల్గొనలేదు. ప్రారంభంలో 1-2 కార్యక్రమాల్లో సాలూరులో పెద్దవాళ్ళతో కలిసి అప్పుడప్పుడు ఏదైనా తెలియని వయసులో జరిగి ఉండొచ్చు. కానీ నాకు పూర్తిగా RSS యొక్క ప్రయాణం రెండు కూడా ఎప్పుడు జరిగాయంటే, నేను డిగ్రీ AML కాలేజీలో చదివాను అనకాపల్లిలో. అప్పుడు 2000 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ రక్షాబంధన ఉత్సవానికి మా కాలేజీకి రాఖీలు కట్టడం కోసం వచ్చారు. ఆ విధంగా ప్రారంభించాను నిజానికి. అక్కడ నుంచి ఇంకా ఆగకుండా ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది. కొంతమందిని చూసిన తర్వాత నాకు కూడా వాళ్ళలాగే పని చేయాలి జీవితం కోసం, అంటే కేవలం మన వ్యక్తిగతమైన జీవితం కాకుండా సమాజం కోసం పనిచేసే వాళ్ళు ప్రత్యక్షంగా నేను చూసిన తర్వాత, చిన్నప్పుడు ఆలోచన ఉండేది కానీ అది ప్రాక్టికల్ గా అవ్వాలంటే మనం ప్రత్యక్షంగా ఎదురుగా చూడాలి మనిషిని, అప్పుడు మాత్రం అది మన సాధ్యం అవుతుంది. విధంగా రవీంద్ర గారు చిత్తూరులో ఉండేవారు, మాకు జిల్లా ప్రచారంగా పనిచేశారు. ఆయన చూసిన తర్వాత నాకు కూడా ఇలా పని చేయాలనిపించింది. అయితే డిగ్రీ అయిపోయిన తర్వాత వెళ్ళాలని అనుకున్నాను, కుటుంబంలో ఒప్పుకోలేదు. ఎందుకంటే కనీసం ఏదో ఒక PG అన్న చెయ్యాలి అని చెప్పారు. అప్పుడు లేదు, చూస్తే అప్పటికి తక్కువ కోర్స్ ఏముందని చూస్తే నాకు B.Ed కనిపించింది. అయితే నేను అప్పటికి B.Ed కూడా రాసి ఉన్నాను కాబట్టి అలా కొంచెం స్ట్రగుల్ అయ్యాను కొంత. ఏమిటంటే అంతకుముందే MBAలో సీట్ వచ్చింది, జాయిన్ కావాలి, కానీ అప్పుడు B.Ed రిజల్ట్స్ కూడా రాలేదు. అప్పుడు ఏమిటంటే డైలమా, అందులో జాయిన్ అవ్వనని చెప్పాను నేను. నువ్వు తర్వాత ఒకవేళ నీకు మంచి సీట్ రాకపోతే టైం వేస్ట్ చేసుకుంటావా అని చేశారు. లేదు, నాకు తప్పకుండా వస్తుంది అని చెప్పి నేను B.Ed జాయిన్ అయ్యాను. ఆ విధంగా చిత్తూరుతో కూడా నాకు అనుబంధం అప్పుడే మొదలైంది. అంటే రాష్ట్రంలో బయట తిరగడం, రాయలసీమతో కూడా అనుబంధం. ఆ విధంగా చదువు పూర్తయిన వెంటనే అనుకున్నాను నేను సర్టిఫికేట్ కూడా ఈ రోజు తెచ్చుకోలేదు, B.Ed సర్టిఫికేట్. వెంటనే పరీక్షలు అయిపోయాయి, మళ్ళీ RSS లో వెళ్ళిపోయి ఇప్పటి వరకు రన్నింగ్ లో ఉన్నాను. అయితే 2004 నుంచి 6 వరకు నర్సీపట్నంలో పనిచేశాను. 6 నుంచి 10 భద్రాచలం ఏరియాలో గిరిజన ప్రాంతాల్లో పనిచేశాను. అప్పటికి B.Ed అయింది కాబట్టి కొంచెం విద్యార్థులకి విద్య కోసం అలాగే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఎందుకంటే గోదావరికి ఎప్పటికప్పుడు వరదలు వస్తుంటాయి. భద్రాచలానికి పక్కనే బూరుగుంపాడైన గ్రామంలో ఒక 100 మంది పిల్లలతో హాస్టల్ ఉంది, భారతీ భవన్ పేరుతోటి. తల్లిదండ్రులు వరదల్లో ఎవరైతే పిల్లల్ని కోల్పోయారో, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్లో ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. 2010 సంవత్సరం నుంచి 15 వరకు విజయవాడలో, 15 నుంచి 18 వరకు కడప జిల్లా పొద్దుటూరు కేంద్రంగా కడప జిల్లా అంతా కూడా జిల్లా ప్రచారంగా పనిచేశాను. ఆ తర్వాత RSS నిర్ణయించింది ఉంగుటూరు దగ్గరలో, ఇప్పుడున్న తాడేపల్లిగూడెం పక్కన ఉంగుటూరు అన్న గ్రామం ఉంది, అక్కడ ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అది 2004 సంవత్సరం సునామీ వచ్చిన తర్వాత అక్కడ గోశాల పెట్టారు. గోశాల పెట్టి ప్రత్యేకంగా మనం రైతులకు శిక్షణ ఇవ్వాలి అనే ఉద్దేశంతో భూపతి రాజు రామకృష్ణరాజు గారు వారి సహకారంతో ఒక 20 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నటువంటి క్షేత్రం 30 ఎకరాలు ఉంది. అది అక్కడ కేంద్రంగా నేను ఒక 6 నెలలు ఉన్నాను. 2019లో మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు, హార్ట్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. దాని కారణంగా నేను మళ్ళీ ఒకసారి నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఇంటికి వచ్చాను. ఈ లోపు వారికి స్టంట్స్ వేశారు. ఇంకొక 2-3 నెలల లోపలే మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దాంతో నేను మళ్ళీ వెనక్కి వెళదాం అనుకునే లోపల కరోనా కూడా వచ్చింది. దాంతో నేను బయటికి వెళ్ళడానికి అవ్వలేదు, స్ట్రక్ అయ్యాను. అప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు వ్యవసాయం, ఎలాగో అక్కడ కొంచెం నాకు 6 నెలల అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని ఉపయోగించి మా నాన్నగారితో చెప్పాను నేను, ఏంటంటే చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తాను, నా చేతితో నేను రసాయనం కొనడం కానీ భూమిలో చల్లడం కానీ అది నా జీవితంలో లేని అంశము అంటే సరే అని ఒప్పుకుని ఆ విధంగా వ్యవసాయంలో ఒక 2.5 సంవత్సరాల పాటు ఇక్కడే ప్రత్యక్షంగా వ్యవసాయం చేశాను. ఆ సమయంలోనే నాకు ఈ గోశాలతో ఉన్నటువంటి ఒక నా మొదటి అనుభవాన్ని పంచుకుంటాను. నేను వ్యవసాయం మొదట్లో ప్రారంభించినప్పుడు ఇక్కడికి చూద్దామని వచ్చాను. నేను వచ్చేటప్పుడు ఇక్కడ పద్మజ గారిని ఉండేవారు. లోపలికి అప్పుడు ఎంట్రన్స్ లేదు మాకు. మేము 2-3 సార్లు అట్లా వచ్చి లోపలికి ప్రవేశం కూడా లేకుండా వెనక్కి వెళ్ళిన సందర్భం ఉంది. ఆ రోజు నేను అనుకోలేదు ఇట్లాంటి సందర్భం వస్తుంది, గోశాలకి ఇంత ఆధారంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుందని. నేను చాలా ఆనందిస్తున్నాను ఇట్లాంటి స్థితి వచ్చినందుకు. ఆ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ నేను 2.5 సంవత్సరాల పాటు పూర్తిగా ఆవులతోనే, ఒక 20 ఆవులు ఉండేవి,
అందులో బాలకృష్ణ గారు కూడా నాకు ఒక ఆవు ఇచ్చారు అప్పట్లో. ఆ విధంగా వారితో ఇంకా పరిచయం పెరిగింది. మధ్యలో రావడం వెళ్ళడం చూడడం కూడా జరిగింది. అలా ఉత్పత్తులను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడు మొదలు పెట్టాను. అలా ప్రస్తుతం అయితే పూర్తిగా మళ్ళీ 2022 సంవత్సరం ఉగాది నుంచి పూర్తిగా మళ్ళీ వెనక్కి వెళ్ళి వ్యవసాయం ఆధారంగా మన ఉంగుటూరు కేంద్రంగా ఉంటూ మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పర్యటన చేస్తూ గోసేవ విభాగం కోసం గో ఆధారిత ఉత్పత్తులు, వ్యవసాయము, అలాగే అనేక అంశాలు ఆవు ఆధారంగా మనం రాబోయే రోజుల్లో ప్రపంచానికి అవసరమైనటువంటి ఏ విషయాల్లో రీసెర్చ్ వరకు ఇప్పుడున్న వినియోగం నుంచి అడ్వాన్స్డ్ గా రీసెర్చ్ వరకు ఏమేమి చెయ్యాలి అనే విషయం మీద పనిచేస్తున్నాం. ఇంటర్వ్యూలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న నా వైపు నుంచి వివరణ. వారు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే ఎలా ఉండేదంటే అప్పట్లో గిర్రావులు దళారుల బెడద చాలా అధికంగా ఉండేది. నేను ఇక్కడ కంటిన్యూస్ గా ఉండేవాడిని కాదు. కాబట్టి అందరూ రావటం, ఫోటోలు తీసుకోవటం, ఇబ్బంది పెట్టడం వల్ల కొన్ని నియమాలు పెట్టుకున్నాం అప్పట్లో. అంతే తప్ప మీలాంటి వారు రాకూడదని కాదు. ఇక్కడ ఉన్న వ్యక్తికి మీ గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఏమైనా దానికి మా వైపు నుంచి క్షమాపణలు. ఇకపోతే ఇప్పుడు మీరు స్వయంగా వ్యవసాయం చేశారు, గోదావరి వ్యవసాయం చేశారు. నాకు తెలుసు, నేను కూడా మీ పొలానికి రావటం అదంతా నాన్నగారు అమ్మగారు అంతా కుటుంబంతో అనుబంధం ఇదంతా ఉన్నది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే గో ఆధారిత వ్యవసాయంలో ఆవు పాత్ర మనము ఎట్లా జరుగుతుంది, పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారా? గో ఆధారిత వ్యవసాయంలో ఆవు రోలు మీ మాటల్లో ఎట్లా ఉంటే బాగుంటుంది? ప్రధానంగా పాత రోజుల్లోనేమో ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఆ రోజు ఉన్న వ్యవస్థనే ఉపయోగించుకోవడం అవుతుంది. ఈ రోజు అనేది కొంచెం ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేయాల్సినటువంటి స్థితి. ఎందుకంటే మన దగ్గర నుంచి ఆవు పూర్తిగా ఎరాడికేషన్ జరిగిపోయింది. రైతు దగ్గర నుంచి 199% కుటుంబాల్లో ఈరోజు ఆవు లేదు, ఆవు ఉండడానికి కావాల్సిన వ్యవస్థ లేదు. దృష్టితో చూసినప్పుడు రైతులు ఏమిటంటే ఇది ప్రత్యేకమైనటువంటి భారంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అలా అనుకుంటున్నారో దాంతో ఈ వ్యవసాయం కంటే కూడా ఈ ఆవుని పోషించడమే కష్టం అయిపోతుంది అనేది వాళ్ళ అనుభవం. ఎందుకంటే మనసు మారిపోయింది. ప్రధానంగా మొదటి వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయంతో పాటు ఉండాలన్న ఆలోచన వాడు రైతు పూర్వకాలంలో ఇంటిలో ఉన్న మనసు మొత్తం పొలంలో ఉండేది. ఈ రోజు పొలం గట్టు మీద ఉంటున్నాడు కానీ మనసు పొలంలో లేదు. దీని వలన ఆవు భారంగా తను ఫీల్ అవుతుంది. వ్యవసాయానికి ఏ రోజు పాడి పంట రెండు విడదీయరానటువంటి అనుబంధం కలిగినటువంటి ఆ భావన ఉన్నప్పుడు అది కష్టం కాదు. ఇది భావన లేనప్పుడు చిన్నదైనా కష్టం అవుతుంది. అయితే అవకాశం ఉన్నవాళ్ళు, ఇప్పుడు అందరికీ అవకాశం లేదు కానీ 100కి 40% రైతులకి అవకాశం ఉంది. వాళ్ళందరూ తప్పనిసరిగా ఆవుని ఈ రోజు పోషించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే తరానికి అందించడానికి ఆవుని తప్పనిసరిగా కేవలం ఆవు వ్యవసాయం మాత్రమే కాదు, ఆవుతో అనుబంధం, ఎద్దుతో అనుబంధం, ఇది మనల్ని నిలబెడుతుంది, రాబోయే తరానికి సంస్కారం ఇస్తుంది. ఇది కాకుండా కేవలం ఆర్థికమైనటువంటి దృష్టితో చూసినప్పుడు అది దూరం అవుతుంది. కాబట్టి ఆలోచన చెయ్యాలి. తప్పనిసరిగా ఆవు ఏ దిశలో నీకు వ్యవసాయం లేకపోయినా ఆవు నీ దగ్గర ఉంటే కూడా నీకు ప్రయోజనమే వస్తుంది. ఇది ఆధునికంగా అనేక విషయాల్లో నిరూపణ జరిగింది. మరి రైతు పెట్టకపోతే ఎవరు పెట్టుకుంటారు? ఈ రోజు ఆవు రైతు దగ్గర ఉన్నప్పుడే ఆనందంగా ఉంటది. ఆవు ఏ పట్టణంలోనో ఏ బిల్డింగ్ లోనో భవనంలోనో ఉన్నప్పుడు ఆనందంగా ఉండదు. తన యొక్క సహజమైనటువంటి స్థితిగతులు, ఉండవలసినటువంటి పరిసరాలు, తనకు కావాల్సినటువంటి సోర్సెస్ లభించేటటువంటి పరిస్థితి రైతు దగ్గర ఉంటుంది. కాబట్టి ఆవు రైతు దగ్గర ఉండాలి. తద్వారా మాత్రమే వ్యవసాయం సంపూర్ణం అవుతుంది. లేనప్పుడు ఆహారం అంటే కేవలం క్వాంటిటీ అండ్ క్వాలిటీ అండ్ యాక్టివిటీ 3 ఉంటాయండి. ఏ పనికైనా సరే క్వాలిటీ మంచిగా ఉండాలి, తగినంత క్వాంటిటీ ఉండాలి, సరైన యాక్టివిటీ ఉండాలి. ఈ 3 జరిగినప్పుడు మాత్రమే అది మంచి స్థితి. ఏ రంగమైనప్పటికీ ఆవు లేకుండా ఈ 3 జరగవు. కాబట్టి ఆవు తప్పనిసరిగా ఉండాల్సిందే. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి వ్యవసాయం జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి. ఎందుకంటే ఆవు రైతుతోనే ఉండాలి అనేది మా విధానంగా ఉంది. ఎందుకంటే చాలా చోట్ల పట్టణాల్లో గోశాలల పేరిట వందల ఆవుల్ని ఒక దగ్గర వాటికి ఇబ్బందికరమైన రీతిలో ఉంచడం జరుగుతోంది. రీసెంట్ గా కొన్ని ప్రభుత్వాలు గోశాలలు నిర్ణయించాలి, పెద్ద గోశాలలు అట్లీస్ట్ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి, దేవాలయాల దగ్గర గోశాలలు పటిష్టం చేయాలి అనేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఆహ్వానించదగినటువంటి పరిణామం. అలాగే మరొక ప్రశ్న ఏమిటంటే చాలా చోట్ల నాకు చాలా మంది మిత్రులు విదేశాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉండి గోవులు పెంచేవాళ్ళు ఉన్నారు. వారి భావన ఏంటంటే ఒక 4-5 రకాలు బ్రీడ్స్ పెట్టి, అది తప్పేం కాదు, డబ్బు ఆర్థికంగా పరిపుష్టమైనటువంటి స్థితిలో ఉన్నారు, 4-5 రకాల బ్రీడ్స్ పెట్టి కలిపి ఫైనల్ గా వచ్చినప్పటికీ వచ్చే సంకరపడి నందులు లేక, ప్రతి జాతికి నంది లేక, అలాంటి పరిస్థితులు నేను చాలా చోట్ల చూశాను. దీని మీద మీరు ఎందుకంటే గో సమర్థనలో ఉన్నారు కాబట్టి మీరు స్పష్టమైనటువంటి
మెసేజ్ కొంచెం చెప్పాలి మీరు నాకు. అంటే ఒక గోశాల అనండి, వ్యవసాయ క్షేత్రం అనండి, మీ దృష్టిలో ఒక జాతి పెట్టుకుంటే మంచిదా లేకపోతే ఎక్కువ జాతులు పెట్టుకుని చేసుకోవడం మంచిదా అనేది ఈ ప్రశ్న యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సాధారణంగా ఏమిటంటే ఎన్ని పెట్టాలి ఏం పెట్టాలి అని కూడా మనకు డౌట్ పడవలసిన అవసరమే లేదు, సందేహించాల్సిన అవసరం లేదు. శాస్త్రం ఏం చెప్పింది అక్కడ స్థానికంగా, ఎందుకంటే ప్రారంభంలో వచ్చిన మనకు తక్కువ బ్రీడ్లే, కానీ అనేక వేల సంవత్సరాల అక్కడ ఉన్న స్థానికమైన పరిస్థితులు, నీరు, గాలి, భూమిలో ఉన్నటువంటి మైక్రోబ్స్, వీటన్నిటి ఆధారంగా ఒక కొత్త ప్రజాతి సంవర్ధనం జరిగింది. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ అనేక వేల సంవత్సరాలుగా వచ్చి జీన్, అది ఒక జీన్ గా స్టాండర్డ్ అయింది. అలా స్టాండర్డ్ అయినటువంటి జీను ఆ ప్రాంతానికి అనువైనది. అలా ఆలోచించినప్పుడు మనది ఆంధ్ర ప్రాంతము, ఈ ప్రాంతంలో ఇక్కడ సాధారణంగా మన ఒంగోలు కావచ్చు, ఇక్కడ స్థానికమైన జాతి కావచ్చు, ఇది మనం పెంచుకోవడానికి ఆదర్శం 100కి 100%. కాబట్టి ఎక్కడ ఏం పెంచాలి అని అనుకుంటే ఇక్కడ మనదే రెండవది. పోనీ ఇలా కేవలం ఇప్పుడు దృష్టి ఏమిటంటే పాల మీదకి వెళ్ళింది కాబట్టి, కానీ జరిగిన నష్టం ఏమిటంటే ఆ పాల పేరుతోటి విదేశాల్లో మనకు పూర్తిగా విరుద్ధమైనటువంటి వాతావరణాల నుంచి వచ్చినటువంటి జెర్సీ హెచ్ఎఫ్లు మన దగ్గరికి వచ్చాయి. మన వాటి ద్వారా వర్ణ సంకరణం జరిగి సంకరం అయిపోయిన తర్వాత మన జాతిని వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇది ఇంకొక తప్పు. దీనికంటే ఉత్తమమైనటువంటిది ఉంది ఏమిటి, మనకి పాల జాతులు ఒక 7-8 అద్భుతమైనటువంటి ఉన్నాయి. మన ఒంగోలు కూడా పాల జాతిదే, పాలచార కలిగిందే, కానీ మనం వదిలిపెట్టేసాము. మరి అలాంటప్పుడు మన దేశంలోనే ఉన్నటువంటివి, మన దగ్గర ఉన్నటువంటి గిర్రి కావచ్చు, సాహివాల్ కావచ్చు, కాంక్రేజ్ కావచ్చు, తరఫార్కర్ కావచ్చు, ఇట్లాంటి వాటిని తెచ్చుకొని మనం చక్కగా సంవర్ధనం చేసుకోవచ్చు. ఎందుకంటే స్థానికమైనవి, పూర్తిగా ఇలాంటి వాతావరణంలో దేశీ జాతి కాబట్టి ఇది ఉత్తమమైనటువంటిది. కానీ ఇంకా మీరు అడిగిన ఇంకొక ప్రశ్న ఏమిటంటే, జాతులు కలవడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. 1-2 ఆవులున్నా, 1 ఆవు ఉన్నా ఆ జాతికి సంబంధించినటువంటి నంది ద్వారానే సంవర్ధనం జరిగితేనే ఉత్తమమైన జాతి ఇంకా ముందుకు పోతుంది. ఒకవేళ మీరు అలా పెట్టాలనుకుంటున్నారు, మీకు ఇష్టం ఉంది, వేరు వేరు చోట్ల పెట్టండి. ఉదాహరణకి ఇక్కడ ఉందో ఈ ఏరియాలో మీరు పెట్టుకున్నారు, పెట్టుకుంటే ఇక్కడ ఒక జాతి పెట్టుకోండి, ఇక్కడికి కనీసం ఇంకొంచెం దూరంలో ఇంకో జాతిని పెట్టుకోండి. లేదా అలాంటి అవకాశం కూడా లేదనుకుంటే కనీసం ఆ 2 జాతులు కలవకుండా విడివిడిగా ఉంచడానికి కావాలని ఏర్పాటు చేయండి. లేదు ఇంకా కష్టంగా ఉంది, మీరు నందులను విడిగా పెట్టుకోండి. ఆవులు కలిసినప్పటికీ అవి ఎప్పుడైతే ఎదకు వస్తాయో ఆ సమయంలో కలిసేటప్పుడు ఖచ్చితంగా ఆ నంది బయటకు రాకుండా లోపల ఒక వ్యవస్థ చేసుకుని ప్రత్యేకంగా చెయ్యండి. అంతే తప్ప వర్ణ సంకరణం జరగడం అనేది అంత మంచి పద్ధతి కాదు. అది కరెక్ట్ అండి. ఎందుకంటే చాలా చోట్ల గమనించాము, ఎంత కంట్రోల్ చేద్దామన్నా మీరు అన్నట్టు నందిని కట్టేసి ఉంచి ఆ జాతి మీద వదిలితే తప్ప దానికి వేరుగా ఒక గది లాంటిది ఏర్పాటు చేసి అక్కడ దాన్ని బంధించినట్టు అవుతాం. 2వ జాతి ఉన్నది అంటే సంకరం జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటుంది. నందులు కూడా ఒప్పుకోవు, ఒకదానికొకటి పోట్లాట. అవును, పోట్లాట అవుతుంది. మా గురువర్యులు కూడా రాఘవేంద్ర జడేజా గారు చెప్పారు, 2 ఆవులు పెట్టుకున్నా గానీ ఒక ఎద్దు పెట్టుకోండి, ఒక జాతిని మాత్రమే పోషించండి. ధన్యవాదాలండి. కాకపోతే మీరు దేశంలో మీ RSS కార్యక్రమాల్లో అనేక చోట్ల గోశాలలు సందర్శిస్తుంటారు, అలాగే గోత్పత్తులు తయారు చేసే కేంద్రాలు చాలా చోట్ల వెళ్తుంటారు, ట్రైనింగ్లు ఇస్తూ ఉంటారు. మీరు అనేక చోట్ల మన ఉభయ రాష్ట్రాల్లో చాలా చోట్ల మీరు వెళ్ళటము, సంవర్ధనానికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కానీ ఎవరు ఎటువంటి ఉత్పత్తులు చేస్తున్నారు అనేది మీకు పూర్తిగా మీకు సమాచారం ఉంటుంది. ముఖ్యంగా మీరు సందర్శించిన ప్రాంతాల్లో ఎటువంటి గోత్పత్తులు చేస్తున్నారు, అవి సామాన్యులకి ఏ రకంగా ఉపయోగపడతాయి? గోత్పత్తుల మీద మీరు మాకు సహకరించినట్టుగానే చాలా చోట్ల మీరు చూసి సహకారాలు అందిస్తుంటారు, దాన్ని మీ మాటల్లో. గోత్పత్తుల విషయం అయితే ప్రశిక్షణ కోసం నేను మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 4-5 చోట్లకి వెళ్ళాను. ప్రథమంగా అయితే ఒంగుటూరు నాచుకుంట గోశాల దగ్గర నుంచి మొదలుపెట్టి డెవలపర్ నాగపూర్ దగ్గరలో గో విజ్ఞాన కేంద్రం ఉంది. మొట్టమొదటిది అది మన దేశంలోనే మొదటి గో విజ్ఞాన అనుసంధాన కేంద్రము. అది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల ద్వారా నిర్వహించబడుతుంది. సునీల్ మాన్సింగ్ గారు మొదటి నుంచి కూడా అక్కడే ఉంటూ అనేకమైనటువంటి ఇవన్నీ చేసేవారు, అందరికీ సలహాలు సహకారాలు అందించేవాళ్ళు. ప్రశిక్షణలు బాగా జరుగుతున్నాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. అలాగే ఉత్తరాదిలో, గుజరాత్ లో కావచ్చు, రాజస్థాన్ లో కావచ్చు, తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి పోటూర్లు అని అక్కడ ఒక గ్రామంలో, అలాగే జార్ఖండ్ లో, అలా అనేక చోట్ల నేను ప్రశిక్షణ పొందాను. అలాగే వార్ధాలో ఎంగిరి అని ఉంది, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ పేరుతోటి, అక్కడ కూడా ప్రశిక్షణ తీసుకున్నాను. అలా అనేక చోట్ల ప్రతి సంవత్సరం ఒక 2-3 క్యాంపులకి బయటకు వెళ్ళి రావడము, నేను తెలుసుకున్నటువంటి విషయాల్ని కిందకి కార్యకర్తలందరూ ఎవరైతే మొత్తము ఈ గోసేవ చేస్తూ చిన్న చిన్న గోశాలలు పెట్టుకుంటూ లేదా పెద్ద పెద్ద గోశాలలు అయినప్పటికీ కొంచెం నడపడంలో ఆర్థికమైనటువంటి విషయాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఉచితంగా వాళ్ళందరికీ ప్రశిక్షణ ఇవ్వడం, నేర్పించడము, అవసరమైతే దగ్గరుండి సహకరించి వాళ్ళకి ముడి పదార్థాలు, దాంతో పాటుగా ఉన్నటువంటి పంచగవ్యాల ఆధారంగా వాటన్నిటిని ఎలా ఉత్తమంగా తయారు చేయాలి, వాళ్ళు చేస్తున్నటువంటి ఏమిటి నాకు అనిపించిన దాంట్లో నేను వాళ్ళకి ఏ విధంగా సహకరించగలను
చేయగలను. ప్రతి చోట కూడా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా కొత్త విషయాలు మనం నేర్చుకోవడము, అందరికీ నేర్పించడం, ఎవరెవరికైతే అవసరం ఉందో, ఎంతవరకు అవసరమో అది ముందే నాకున్న సమాచారం ప్రకారం ఒకటేమో నేను తెలుసుకుని వెళ్తాను, రెండోదేమో వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళే ఏదో ఒక విధంగా వాళ్ళకి సమాచారం తెలిసిన తర్వాత నాతో మాట్లాడడం జరుగుతుంది, పిలిచిన తర్వాత నేను వెళ్తాను. ఇలా 2 రకాలుగా చేస్తున్నాను. అంటే చూసి వచ్చేయడం మాత్రమే కాకుండా మనం రెగ్యులర్ గా అంటే వీలైతే 2 నెలలకో 3 నెలలకో ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ యొక్క సాధ్యాసాధ్యాలను అనుసరించి పని ముందుకెళ్ళడం జరుగుతుంది. చెప్పడం అయితే అందరికి ఒకే విషయం ఒకేలాగే చెప్తాము, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి, వాళ్ళు దాన్ని చేసేదాన్ని బట్టి. ఆ విధంగా చూసిన దాంట్లో అత్యంత తక్కువ కాలంలో ఎక్కువగా మనం చేయగలిగింది అయితే నేను మన బృందావనం గోశాలకు నేను అనుకుంటాను తప్పనిసరిగా. ఇక్కడ మన గోశాలలో ఇవన్నీ విజయం కావడానికి ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి మీరు ఎంచుకున్నటువంటి స్థలం, తూర్పు కనుమల పాద భాగము, మీరు పొలం కొనడం కూడా ఆ దృష్టితోనే కొన్నారు, అది కూడా నేను తెలిసి చాలా ఆనందపడ్డాను. ఇలాంటి వాతావరణం, ఒకటేమో ఆవు ఫ్రీ గ్రేజింగ్ వెళ్ళి తిరిగి రావడానికి, ఆవుకి పగలంతా చక్కగా తిరిగి రావాలి, అలాగే రసాయనాలు లేనటువంటి మంచి ఆహారం కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఆహారం కూడా రసాయనాలు లేనటువంటి ఆహారము, ఈ ప్రకృతి సిద్ధంగా ఆవు స్వేచ్ఛగా ఉండడము, మంచి ఆహారం తీసుకోవడము, 2 సరి అయినటువంటి సూర్యరశ్మి తన ఒంటి మీద పడడం, దీంతో పాటుగా తర్వాత వచ్చిన తర్వాత కూడా ఉండడానికి కావాల్సినటువంటి వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ, అలాగే తనకిచ్చే ఆహారము, ఇవన్నీ కూడా తన యొక్క ఎదుగుదల మీద ప్రాధాన్యతను చూపిస్తాయి. మీరు ఆ విషయాలన్నింటినీ కూడా అంటే గోశాల పెట్టడానికి ముందు ఆ విషయాలను తెలుసుకొని పెట్టడము, ఇది కూడా నేను చాలా అభినందిస్తున్నాను. అందువలన నేను పూర్తిగా ఎప్పుడు ఈ దిశలోకి వచ్చినా సరే మొట్టమొదటి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్థితులు చూసి మధ్యలో రావడం వెళ్ళడం కూడా జరుగుతున్నది. దానికి మీరు కూడా కొంచెం వేగంగా, చాలా మందికి అంత అవకాశం ఉండదు, మీకేంటంటే అదృష్టవశాత్తు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు లేవు. రెండోది అంటే డబ్బులున్న అందరూ పెడతారని కాదు, మీరు పూర్తిగా మీ దగ్గర ఉన్న దాన్ని పూర్తిగా గోమాతకి పెట్టడంలో ఏమీ సంకోచం లేకుండా, అవసరమైతే మీ ఖర్చులు తగ్గించుకునైనా సరే గోమాతకి బాగా చెయ్యాలి అనే సంకల్పంతో అవన్నీ చేసి పెట్టారు. అది కూడా నేను చాలా అభినందిస్తున్నాను మిమ్మల్ని. అలాగే ఇంకా ఈ మన గోశాల ఖచ్చితంగా దినదిన ప్రవర్ధమానం జరుగుతుంది, ప్రపంచ స్థాయిలోకి ఇది తప్పనిసరిగా వెళుతుంది. అందుకు నేను ఉన్నంత కాలం తప్పనిసరిగా నా సహాయ సహకారాలు మీకు పూర్తిగా అందిస్తాను. ఇంకా విషయానికి వస్తే ఇలా అనేక మంది చేస్తున్నారు. శ్రీకాకుళంలో మన కార్యకర్తలు చేస్తున్నారు. అక్కడ ఆదిలక్ష్మి గారు బారువ దగ్గర ఆ చివరి నుంచి మొదలు పెడితే రణస్థలం దగ్గరలో ఇస్కాన్ వాళ్ళు అక్కడ గోశాలలో కూడా ఒక ప్రశిక్షణ పెట్టాము. ఆ తర్వాత శ్రీకాకుళంలోనే నాగావళి నది ఒడ్డున గణేష్ గురూజీ అని ఉంటారు, వాళ్ళ దగ్గర పెట్టాము. ఆ తర్వాత ఆనందపురం దగ్గర విశాఖపట్నం జిల్లాలో అక్కడ శ్రీనివాసరావు గారు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవన్నీ చూసి కొంత పెట్టడం జరిగింది. అలాగే ఆనందపురం దగ్గర సతీష్ అని ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఒక 20 ఎకరాల్లో గడ్డి పెంచి ఇలా ఎవరైతే ఆవులను పెంచుతున్నారో అట్లాంటి వాళ్ళకి గడ్డి అమ్ముతున్నారు. అది కూడా మంచి సర్వీసే, అది కూడా వాళ్ళకే డైరెక్ట్ గా నేరుగా గోశాలకే చేర్చడం, అది కూడా మంచి ప్రయత్నం. ఇది కూడా ప్రాంతంలో ఎవరైనా అంటే వ్యవసాయం కేవలం కాకుండా పశు ఆధారితమైనటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి రకరకాల గడ్డి జాతులు పెంచుకునే దాంతో కూడా మంచి ఆదాయం సంపాదించవచ్చు అని ఒక ప్రూవ్ చేసినటువంటి వ్యక్తి, అది కూడా మంచి ఆదర్శవంతం. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ చంద్రశేఖర్ గారు బొబ్బిలి దగ్గరలో ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో మన హరీష్ గారి ఫామ్ ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే హరీష్ గారి దగ్గర మనం ఏమైనా చేయాలనుకున్నాము, కానీ అట్లాంటి పరిస్థితి రాకూడదు. ఏంటంటే వారి పాపం చివరికి గో సంపదని తగ్గించుకుంటూ రావాల్సిన స్థితి వచ్చింది. అయినా పర్వాలేదు, ఇప్పటికేనంటే ఒక నెంబర్ ని స్టాండర్డ్ చేసి ఆ ప్రయత్నాన్ని ఇంకా లైఫ్ లాంగ్ కొనసాగించడం మంచి పద్ధతే, అది కూడా మంచిదే. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా హరీష్ గారు కూడా నేను చేద్దామని అనుకున్నాను, చేయలేకపోయాను. ఈ ముఖంగా నేను మీడియా ప్రకారం చెప్తున్నాను, హరీష్ గారి దగ్గర కూడా తప్పనిసరిగా దాన్ని విజయవంతం చేయడానికి నా వంతు నేను తప్పకుండా భవిష్యత్తులో ప్రయత్నం చేస్తాను. అలాగే అనకాపల్లి దగ్గరలో ఉన్నాయి, అలా చుట్టూ ఉన్నాయి చాలా. మీరు చూసిన వాటిల్లో మన ఉభయ రాష్ట్రాల్లో అత్యధిక గో సంపద కలిగి, పాలు ఒక్కటే కాకుండా, పాలు తీసుకోవచ్చును, పాలు కాకుండా గో ఉత్పత్తులు ఇతరత్ర మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్న వారు ఎంతమంది ఉన్నారు? అంటే నేను తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ తిరగలేదండి వాస్తవానికి అయితే, అంటే వాళ్ళు పిలిచి నేను వెళ్ళడమే జరిగింది. ఒకటేమో హైదరాబాద్ దగ్గరలో నిర్మలానంద యోగ భారతి అని మాతాజీ ఉన్నారు, అక్షరవనం పాఠశాలకు సంబంధించిన వాళ్ళు గోశాల ఉంది. వాళ్ళు కూడా కొన్ని ఉత్పత్తులు నేను అక్కడ వెళ్ళాను, ట్రైనింగ్ ఇచ్చాను, అక్కడ కూడా మొదలు పెట్టారు. కూడా మంచి ఒక గురుకులం గోకులం 2 కాన్సెప్ట్ తోటి వాళ్ళు చేశారు, అది కూడా బాగుంది. తర్వాత ఏమో అలాంటిది ఇంకొకటి విజయవాడ దగ్గరలో నోతక్కి స్కూల్ ఉంది, అది సంఘ RSS ద్వారా నడుపుతున్న పాఠశాల, అక్కడ కూడా ఒక 4 సార్లు ప్రశిక్షణ జరిగింది, వాళ్ళు కూడా చక్కగా నిర్వహణ చేస్తున్నారు. అలాగే పెరవలి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరే పెరవలి అనే గ్రామం ఉంది, ఓలేటి నారాయణ కుమార్ గారు అని, ఆయన కూడా గురుకులం గోకులం అదే సేమ్ కాన్సెప్ట్ తోటి ఇలా నేను చూసిన వాటిల్లో స్కూల్ కి అనుబంధంగా పాఠశాల గోశాల
రెండు కలిపి చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బాగానే అన్ని ఉత్పత్తులను తయారు చేసి ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు. ఇంకా చూసినట్లయితే మీ అందరికి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ పేర్లు ఏమి నేను ప్రస్తావన చేయట్లేదు, ఎందుకంటే నా ప్రయత్నం ఏమి అందులో లేదు. అంతకంటే అద్భుతమైన వాళ్ళు చాలా చేస్తున్నారు, దానికి నేను చెప్పలేను. అలాగే మా కార్యకర్తగా తెలిసిన వాళ్ళలో వడ్డీ కృషి గారు బందర్, ఆయన కూడా చేస్తున్నారు. ఆయన బందర్ లో ఒకటి, విజయవాడ దగ్గర పెనమలూరులో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి స్టాల్స్ పెట్టడము, దాంతో పాటు కూరగాయలు వాటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి మిఠాయిలు, స్వీట్స్, దాంతో పాటు కొన్ని హోటల్స్ అంటే ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చేటట్టు వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అది కూడా బాగుంది. తర్వాత రాయలసీమలో కూడా కొన్ని చోట్ల బాగా జరుగుతుంది. నంద్యాలలో జరుగుతుంది, తర్వాతనేమో గుంతకల్లో ఉంది, తిరుపతి దగ్గర పాకాల దగ్గరలో ఉన్నారు. చాలా మంది చేస్తున్నారు. ఎక్కువ గో సంపద కలిగి కేవలము పాల మీద ఆధారపడకుండా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నాకు తెలిసినంతలో కొంత ప్రస్తావన చేశాను. ఉంగుటూరులో ఒక మంచి కేంద్రము వ్యవసాయ ఆధారితంగా గో ఉత్పత్తులు కూడా చేస్తున్న వాటిలో గత 25 సంవత్సరాలుగా చేస్తున్నారు వాళ్ళు. నాచుగుంట గోశాల, నేను అక్కడే ఉంటాను, నా కేంద్రం అది. దాని గురించి కూడా చెప్పాలి కాబట్టి, జస్టిస్ పర్వతరావు గారు హైకోర్టు జడ్జిగా పనిచేశారు. ఆయన ఒక సాధారణమైన లాయర్ గా ఉండగానే వాళ్ళ తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తిని అంతటిని కూడా చిన్నపిల్లలు, 3 ఆడపిల్లల వారికి, 3 ఆడపిల్లలు అయి ఉండి వాళ్ళ చిన్నపిల్లలు అప్పుడే, పెద్ద అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది, చిన్న అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది. అయినప్పటికీ తన తండ్రి ద్వారా వచ్చినటువంటి మొత్తం 30 ఎకరాలు అన్నటువంటి స్థలాన్ని కూడా ఒక సంస్థకి, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి సంస్థ, ఒక సేవా సంస్థని ఏర్పాటు చేసి దానికి కామధేను రైతు సంక్షేమ సంఘం పేరుతోటి ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేసి, దానికి పూర్తిగా రామకృష్ణరాజు గారు వారికి ఉన్నటువంటి దూరం, వారి ఇల్లు అక్కడికి 38 కిలోమీటర్లు అయినప్పటికీ ప్రతిరోజు ఉదయం 6:30 కల్లా టిఫిన్ చేసేసి మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకుని ఉదయం 6:30కి 40 కిలోమీటర్లు ప్రయాణం చేసి పొలంలో ఉండేవారు. అలా దాదాపు 40 ఏళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కారణంగా అది ఒక మంచి రోల్ మోడల్ గా దాదాపు కనీసం ఒక 13,000 మందికి ఇప్పటి వరకు ప్రశిక్షణ, ప్రతి నెల 9వ తేదీ రైతులకు ప్రశిక్షణ జరుగుతుంది. అలా దాదాపు 13,000 పైచలకు రైతులకి ప్రశిక్షణ ఇవ్వడం జరిగింది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి. ఆ విధంగా అది కూడా ఒక మంచి సెంటర్. ఎవరైనా సరే తప్పనిసరిగా వ్యవసాయ ఆధారితంగా గో ఉత్పత్తుల గురించి చూడాలంటే ఒక మంచి కేంద్రంగా దాన్ని చూడొచ్చు మనం. ఆ విధంగా అనేకమైనటువంటి ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో ప్రతి జిల్లాకు ఒకటి రావాలి. నా ఉద్దేశం ఏంటంటే ప్రతి జిల్లాకి కనీసం ఒక మంచి కేంద్రం ఉండాలి. మండలంలో అయినా సరే ఉత్పత్తుల కేంద్రం తయారు కావాలి. అదే ఉద్దేశంతో రాష్ట్రీయ సంఘంలో ఉన్నటువంటి ఒక గోసేవ విభాగం ప్రయత్నం చేస్తుంది. దానికి రాజస్థాన్ లో ఉన్నటువంటి శంకర్లాల్ గారు, అలాగే అజిత్ మహాపాత్ర గారు కాశీ కేంద్రంగా ఉంటారు. అలాగే ఆకుతోట రామారావు గారు హైదరాబాద్ కేంద్రంగా ఉంటారు. రాఘవన్ గారు చెన్నై కేంద్రంగా ఉంటూ దేశం అంతా కూడా పర్యటన చేస్తున్నారు. ఈ విధంగా అనేక మంది ఒక మార్గదర్శనంలో వాళ్ళు మాకు అన్ని విషయాలు నేర్పిస్తూ, ప్రతి సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రతి విషయాన్ని మాకు నేర్పించడము, అలాగే భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన రీసెర్చ్ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళందరి యొక్క పెద్ద వాళ్ళ సహకారంతో కింది స్థాయి వరకు, సాధారణమైన ఒక ఉన్న సాధారణ రైతు వరకు ఈ ఫలితాలు వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి పాలు పోవాలి, ప్రతి గ్రామంలో రైతు దగ్గర ఆవు ఉండాలి, హర్ ఘర్ మే గాయ్ ఘర్ ఘర్ మే దూద్. పట్టణంలో కూడా అందరికీ ఒక మంచి గో ఉత్పత్తులు వెళ్ళాలి, పంచగవ్యాలన్నీ కూడా అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నామండి. మీ దృష్టిలో ఇప్పటి వరకు ఆవుని అనేక రకాలుగా పాలే కాకుండా ఉత్పత్తుల రూపేణ మానవాళికి ఉపయోగపడుతున్నాయి. ఇంతే కాకుండా మీకు అవగాహనలో ఇంకా ఎన్ని రకాలుగా ఆవుని మనము మానవాళి మంచి కోసము ఉపయోగించవచ్చు? ప్రధానంగా 3 పదార్థాలను మనం తీసుకోవచ్చండి. ఆవు మనకి అందరూ అనుకునేటట్టుగా ప్రధానంగా పాలు ఇస్తుంది, గోమూత్రం ఇస్తుంది, గోమయం ఇస్తుంది. దీంతో పాటు ఆవుకు సంబంధించిన దూడలు, గిత్త దూడలు కావచ్చు, పేద దూడలు కావచ్చు వస్తాయి. ఇవి ప్రధానమైనటువంటి అందరూ ఆలోచించేటట్టు. ఈ రోజు అయితే మనం కేవలం పాలు అనేది పక్కన పెట్టేద్దాం. మనం మాట్లాడే విషయంలో పాలేమో ఇచ్చేది కేవలము కొంతకాలమే, సంవత్సరంలో ఒక 7-8 నెలలు ఇస్తుంది. అది కూడా పీక్ స్టేజ్ లో ఒక 4 నెలలు ఇస్తుంది, తర్వాత పాలు తగ్గుతాయి. కానీ గోమూత్రము, గోమయాన్ని ప్రతినిత్యం ఇస్తుంది, పుట్టుక నుంచి చివరి వరకు ఇస్తుంది. అంటే అసలు సంపద అది అని మనకి శాస్త్రం కూడా చెప్పింది. శాస్త్రం ఏది చెప్పింది? గోమయ వసతే లక్ష్మి, గోమూత్రే ధన్వంతరి. కాబట్టి నీకు వైద్యానికి కావాల్సిన మొత్తం సారం అంతా కూడా గోమూత్రంలో ఉంది. లక్ష్మి, ధనం మొత్తం ఎక్కడ ఉంది అని అంటే గోమయంలో ఉంది అని శాస్త్రం చెప్పింది. మరి పాతకాలంలో మనం ఏ రోజైతే ఆ దృష్టిలో మనకు తెలియకుండా మనం ప్రయత్నం చేశారు పెద్దలు, నిజంగా వాళ్ళు సంపాదించారు. ఎద్దు ఆధారంగా వ్యవసాయం చేసి ఆవు ఆధారంగా పాడిని, పంటని రెండింటిని ఎవరైతే జోడించుకుంటూ వచ్చారో ఆ రోజు మన పెద్దలకి ఆ 100,000 ఎకరాల వ్యవసాయమైన సునాయాసంగా చేసి చక్కగా ఎంతో శక్తిగా ఉండి ఆరోగ్యంగా చివరి వరకు కూడా ఏ రోగం లేకుండా చనిపోయేవారు, ఆనందంగా చనిపోయేవారు. ఈ రోజు పరిస్థితి ఏమిటంటే ఆవును వదిలేసాము, వ్యవసాయం వదిలేసాము, ఎద్దుతో మనకు సంబంధం లేకుండా పోయింది. సంపద పెరిగిందని కేవలం అంకెలు మాత్రమే పెరిగాయి. తాతలు ఎవరైనా చూడండి, పెద్ద వాళ్ళు కష్టపడి ఎకరం పొలాన్ని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు కూడా చేసుకోగలిగారు. ఈ రోజు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతైనా చేయొచ్చు కాక ఈ రోజు మీరు ఒక 100 ఎకరాల పొలం కొనగలుగుతారా? జీవితంలో సాధ్యం అవుతుందా మీకు? ఆలోచించండి. కానీ అంటే విలువైనటువంటి సంపదను వదిలేసి మనం అనారోగ్యం పాలయ్యి మనకి ఏమి సంతోషం లేకుండా, సుఖం లేకుండా
జీవితం చాలా షార్ట్, ఉన్నదే చాలా తక్కువ జీవితము. ఆ ఉన్న దాంట్లో కూడా చాలా వేరు కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేది లేకుండా కేవలం ఇదేదో యాంత్రికంగా గడిచిపోతుంది. దీని కారణంగా మనం చాలా వెనుకపడ్డాం కూడా. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటంటే ఈ ఉత్పత్తులు ఏం చేయొచ్చు ఈ రోజు నిరూపణ చేస్తున్నారు. నేను 2023 సంవత్సరంలో గోటెక్ అని గుజరాత్ లో జరిగింది. అందులో చూపించినటువంటి ఒక విషయం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏమిటంటే ఒకటి అక్కడ ఉన్నటువంటి ఒక 10 రోజుల క్రితమే ఒక ఇసుక తీసుకొని వచ్చారు. ఆ పక్కన ఉన్నటువంటి థార్ ఎడార్లో ఉన్నటువంటి ఇసుక తీసుకొని వచ్చారు. ఒక 3 పాత్రల్లో పెట్టారు. 3 ఇసుక వేశారు. పేడని 2 రకాలు విడగొట్టారు. లిక్విడ్ ఫామ్ లో విడగొట్టారు, ఘన పదార్థాన్ని విడిగా ఉంచారు, పౌడర్ ఫామ్ లోకి తీసుకొచ్చారు. ఆ వచ్చినటువంటి లిక్విడ్ ఆధారంగా వాళ్ళు ఒక నానో టెక్నాలజీ తోటి ఒక రకమైనటువంటి పదార్థాన్ని తయారు చేశారు. ఆ ఇసుకలో వేశారు, నీళ్లు కలిపారు. 7వ రోజు అయ్యేసరికి ఎట్లా అయిందంటే ఈ ఇసుక మొత్తము మట్టిగా మారిపోయింది. పంటకి పనికి రానటువంటి ఇసుక ఎడారిని కూడా మనము సస్యశ్యామలం చేయవచ్చు అని కేవలం దేని ద్వారా నిరూపణ అయిందంటే గోమయం అంత శక్తి కలిగి ఉన్నది. ఈ రోజు అందుకనే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నటువంటి అనేక మంది షిప్పుల్లో మన పేడ ఈ రోజు పోతుంది. అంటే నిజంగానే గోవు సంపద ఉందా లేదా గోమయానికి నిరూపణ జరుగుతుంది. ఇంకా చెప్తాను మీకు, గోమయంతో ఇప్పుడు అనేక రకాల ఎన్ని వస్తువులు తయారవుతున్నాయంటే నేను చెప్పాను యమగిరి అని అక్కడ మహారాష్ట్రలో ఉందని. ఈ సంవత్సరం మొన్న మే నెలలో తెలంగాణ మన 2 రాష్ట్రాలకు సంబంధించి ప్రశిక్షణ కేంద్రంగా శివరామకృష్ణ అని కుర్రాడు ఉన్నాడు. తను 7-8 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే మొన్న ఆయనకి లైసెన్స్ వచ్చింది. ఒక స్టాల్ ని అతనికి అలాట్ చేశారు. ఈ పంచగవ్య ఉత్పత్తులను ట్రైనింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ లో NIRD ఉంది. ఆ NIRD లో ఒక స్టాల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి నెల కూడా ఆన్లైన్ క్లాసెస్ ప్లస్ ఈ విధంగా డైరెక్ట్ క్లాసెస్ కూడా జరుగుతాయి. ఎవరైనా వెళ్ళి అక్కడ ట్రైనింగ్ పొందొచ్చు, ప్రశిక్షణ ఇస్తారు. సర్టిఫైడ్ కోర్సు పంచగవ్య ఉత్పత్తులు నేర్పిస్తారు. రామ్జీ గారు, ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏంటంటే మనకి ఆవు అనేది రైతుతోటే ఉండాలి. ఇందాక మీరు చెప్పారు. ఎందుకంటే రైతు ఉన్నప్పుడే అది ఆరోగ్యంగా తిరగటానికి కానీ ఆహారం కానీ మంచి ఆహారము దొరకటము, పచ్చగడ్డి ఆహారాలన్నీ జరుగుతాయి. కానీ రైతులు ఆవుల్ని భారంగా భావిస్తున్నారు. ఇప్పుడు పెద్ద రైతు కూడా 100 ఎకరాలు ఉన్నాళ్ళు కూడా 4 ఆవులు పెంచాలి అంటే వెనక ముందు ఆలోచిస్తున్నారు. అంటే వీటికి ఎంతలో పచ్చిగడ్డి పెట్టాలి, ఇవన్నీ సమస్యగా అనిపిస్తుంది. అట్లా భారం కాకూడదు అంటే మీకు తెలుసు, మీకు అనుభవం ఉంది, అనేక రకాలైనటువంటి శిక్షణలో కూడా చెప్పున్నారు. మరొక మారు ప్రేక్షకులకి ఆవు రైతుకి భారం కాకూడదు. ఖచ్చితంగా ఆర్థికంగా ఆవు వల్ల పాలతో సంబంధం లేకుండా చాలా రకాలుగా లాభం పొందవచ్చు. అది మీ మాటల్లో కొంచెం వివరించండి సార్. అంటే ఎంతవరకు మనం ఆదాయం ఎలా తీసుకోవాలి అనేది మనకి ఆ విషయం అర్థమై ఉండాలి. మన శాస్త్రం చెప్పిన విషయాలు 2. ఒకటి గోమయ వసతే లక్ష్మి, గోమూత్రే ధన్వంతరి. అంటే సంపద మొత్తం కూడా గోమయంలో ఉంది అని శాస్త్రం చెప్పింది. పెద్దలు ఆనాడు నమ్మారు, విశ్వసించారు. సంపదను ఎలా కొలిచేవారంటే ఆ రోజు ఎంత బంగారం ఉన్నా లేకపోతే ఇంట్లో ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా అలా అడిగేవారు కాదు. సంపదను అంతా కూడా మన వద్ద ఎంత గో సంపద ఉంది అనేది ఆ రోజు సంపదగా క్యాలిక్యులేట్ చేయబడింది, లెక్క కట్టబడింది. కానీ ఈ రోజు మనం దాన్ని వదిలిపెట్టేసాం కాబట్టి మనకు అది సంపదగా కనపడటం లేదు. కొంచెం దాన్ని ఆ సంపద రూపంలోకి మార్చడం, ఆ సైన్స్ ని మనం కొంచెం డెవలప్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మన సంపద క్రియేట్ అవుతుంది. కాబట్టి దానికోసం చెయ్యాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆవు ఒక సాధారణంగా ఒక రోజులో 5 నుంచి 7 లీటర్ల గోమూత్రాన్ని ఒక సాధారణ ఆవు వెల్ ఫీడెడ్ అంటే మంచి ఆహారం తీసుకున్నటువంటిది ఆవిస్తుంది. అట్లాంటి ఒక 4 ఆవులు ఉదాహరణకి మన దగ్గర ఉన్నాయి. ఒక యూనిట్ గా నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాను. అంటే ఒక రోజుకి 20 లీటర్ల గోమూత్రం వచ్చింది మనకి. గోమూత్రాన్ని ఉపయోగించి గోమూత్ర అర్క్ అనేది వైద్యంలో మనం ఉపయోగించేటట్టు. ఈ గోమూత్రం అర్క్ ఎవరు తీసుకోవాలంటే అందరూ తీసుకోవాలి. ఒక పాలు తాగుతున్నటువంటి పిల్లలు, కనీసం ఒక 5 ఏళ్ల లోపు పిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు తప్ప మిగతా అందరూ కూడా గోమూత్రం రోజు సేవన చేయాలి. కనీసం 10 ml నుంచి 40 ml వరకు తీసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే బయట మనం తీసుకునే ఆహారము, నీరు, గాలి అన్ని కూడా పొల్యూట్ అయి ఉన్నాయి. రసాయనాలకి ఏకైక విరుగుడు సులభమైంది, సహజంగా దొరికేది కేవలం గోమూత్రం. శాస్త్రం అందుకే గోమూత్రే ధన్వంతరి అని చెప్పింది. మరి దీనిలో సంపద క్యాలిక్యులేషన్ చెప్తున్నాను మీకు. ఒక 20 లీటర్ల గోమూత్రం మనకి వచ్చింది అనుకుంటే కూడా అందులోంచి ఒక 40% గోమూత్రం అర్క్ వస్తుంది మనకి. అంటే సుమారు 40% ఒక 7 నుంచి 8 లీటర్ల దాకా వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ రోజు మనం చేసిన దీన్ని బట్టి. ఆ వచ్చినటువంటి అర్క్ ఎంత, ఒక సుమారు 7 లీటర్లనే అనుకుందాం మనం. 1 లీటర్ గోమూత్రము ఈరోజు మనకి 250 రూపాయల నుంచి 350 రూపాయల దాకా విలువ మనం అనుకుంటే కూడా. అలాగనే 200 వేసుకుందాం, తక్కువ అలా వేసుకున్న 1500 రూపాయల ఆదాయం మనకి రోజుకి వస్తుంది. అంటే 15 అంటే సుమారుగా నెలకి ఒక 45,000. మన కష్టానికి ఒక 15,000, అంతకుమించి మనకైతే ఖర్చు అవ్వదు. తీసుకున్న ఒక 30,000 రూపాయల ఆదాయాన్ని మిగిల్చుకోవచ్చు 4 ఆవుల ద్వారా ఒక నెలలో కేవలం గోమూత్రంతో. డిమాండ్ కూడా అంతే ఉంది. మనం అరకు తయారైన తర్వాత అదేమో
పాడైపోయే పదార్థం ఏం కాదు. కాబట్టి మీ దగ్గర స్టోర్ ఉన్నప్పటికీ మీరు సరి అయినటువంటి స్థితిలో మనం దాచిపెట్టుకుంటే 3 సంవత్సరాల వరకు కనీసం దానికి వాల్యూ అడిషన్ అలాగే ఉంటది. మామూలుగా అదేమి పాడైపోయే పదార్థం కాదు, కానీ 3 ఏళ్ల వరకు దాని పవర్ అద్భుతంగా ఉంటది. అంటే గోమూత్రాన్ని ఉపయోగించి నేను చెప్తున్నాను. ఇది ఇంకా దీనికి అదనంగా చెప్తాను. గోమూత్రాన్ని అరకగా తయారు చేయడానికి సిలిండర్ నెలకు ఒక 3 సిలిండర్లు గ్యాస్ ఖర్చు అవుతాయి మనకి. ఇదే ఎక్కడి నుంచి తయారు చేసుకోవచ్చు? మన దగ్గర ఉన్న పేడతోనే చేసుకోవచ్చు. మనం ఒక చిన్న గోబర్ గ్యాస్ యూనిట్ పెట్టినట్లయితే ఇదే పేడని ఉపయోగించి మనం మన ఇంటికి కావాల్సినటువంటి వంటకి సరిపడే గ్యాస్, అలాగే అరకు తయారు చేయడానికి కావాల్సినటువంటి గ్యాస్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ గ్యాస్ లో పేడతో వచ్చే ఆదాయం కేవలం 20%. మిగిలిన 80% ఆదాయం మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే పేడ గ్యాస్ వచ్చేసిన తర్వాత మిగిలిన స్లరీ వస్తుంది. పేడ ఏం చేస్తాము? సుమారుగా మనకు ఒక 20 కేజీల పేడ ఒక ఆవు నుంచి వస్తుంది అనుకుంటే 20 లీటర్ల నీళ్లు అందులో కలుపుకొని, 20 కేజీల పేడ 20 లీటర్ల నీరు కలిపి మనం అందులో వేస్తే 1 యూనిట్ గోబర్ గ్యాస్ వస్తుంది మనకి. అది వచ్చినటువంటి ఆ 1 క్యూబిక్ మీటర్ గ్యాస్ వచ్చింది అనుకుంటే కూడా ఆ 40 కేజీల స్లరీ వచ్చేస్తుంది మన బయటికి. అలా ఈ 4 ఆవుల ద్వారా వచ్చినటువంటి స్లరీ మొత్తం కూడా మనకి ఒకటి దాన్ని ఎండబెట్టుకుంటేనేమో డ్రైగా మనకి పొలానికి ఎరువు తయారవుతుంది. రెండవది దాంట్లో డీవాటరింగ్ చేసుకొని మనం జాలీల ద్వారా కానీ లేదా డీవాటరింగ్ మిషన్ పెట్టుకుని కానీ ఆ లిక్విడ్ ని సాలిడ్ ని 2 వేరు చేసినట్టయితే అందులో వచ్చినటువంటి లిక్విడ్ ద్వారా మనం ద్రవ రూపంలో ఉన్నటువంటి ఎరువులు తయారు చేయొచ్చు. అంటే దాంట్లో ఉన్నటువంటి మైక్రోబ్స్ కొన్నిటిని మనం యాడ్ చేసుకుని మనం స్వయంగా రైతు స్థాయిలో దాన్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. దాని ద్వారా లిక్విడ్ ఎరువు అవుతుంది, ఘన ఎరువు అవుతుంది, గ్యాస్ వస్తుంది, అరకు కూడా తయారవుతుంది. అంటే పేడని మూత్రాన్ని ఉపయోగించుకుని ఇంత చక్కటి రైతు స్థాయిలో ఎరువు తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలోచన చేస్తే బయట పంచగవ్యాన్ని తయారు చేస్తున్నారు, ఘనజీవామృతము, ద్రవజీవామృతం, అలాంటి రకరకాల ఎరువులు కూడా చేస్తున్నారు. అవన్నీ ప్రేక్షకులందరూ చాలా మందికి తెలుసు, చాలా మంది మన వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా చేసినట్లయితే పేడతో చేసే ఇంకొక మంచి పదార్థం ఈ రోజు ఏమిటంటే రకరకాల వ్యాధులలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ డీటాక్సిఫైయర్ గా, అలాగే శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ని తీయడానికి ఒక పేడతో చెప్పుల రూపంలో తయారు చేస్తున్నారు, లేకపోతే ఒక ప్లేట్ రూపంలో తయారు చేస్తున్నారు. ఒక 2 కేజీల పేడ తీసుకొని అందులో షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ అట్లాంటి వ్యాధులకి, కావులలో వాపులు ఉన్న వాళ్ళకి, శరీరంలో రకరకాల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా కాళ్ళ కింద పెట్టుకునే ఒక చిన్న ఆసనం లాగా తయారు చేస్తున్నారు, పీట లాంటిది. ఒక 2 కేజీల పేడతో కనీసం ఒక 500 రూపాయల విలువ తయారు చేసినటువంటి ఒక పదార్థాన్ని తయారు, అది సంవత్సరం పాటు నిలువ ఉంటుంది. అందులో మనము తిప్పతీగ, పసుపు, కలబంద, తర్వాత మెంతులు, అలాగే షుగర్ కు ఉపయోగపడిన పొడపత్రి, నేరేడు గింజల చూర్ణము, అలాగే నొప్పుల నివారణ కోసం అయితే వావిలాకు, కానుగాకు, ఇట్లాంటి రకాల ఆకులన్నీ కూడా పేస్ట్ చేసేసి అందులో కలిపేసి రావి గింజలు, రావి చెట్టు, మర్రి చెట్టు లేదా జూవి చెట్టు లాంటి పండ్ల యొక్క గింజలని ఆ పైన వేసేసినట్టయితే ఒక్కొక్క గింజ ఒక సెల్ల పని చేస్తుంది. ఆ విధంగా తయారు చేసినటువంటి ఒక చిన్న ఆసన రోజు ఒక అరగంట సేపు కాళ్ళ కింద పెట్టుకోవాలి, ఉదయం సాయంకాలము. చాలా మందికి అట్లా షుగర్ కూడా కంట్రోల్ అయింది, వెరికోసిస్ వెయిన్స్ తగ్గాయి, క్యాన్సర్ లాంటి వ్యాధుల్లో కూడా మంచి ఉపశమనం వచ్చింది. అంటే కాళ్ళ కింద పెట్టుకోవడానికి ఒక చిన్న మన భోజనం చేసే ప్లేట్ అంత వైశాల్యం కలిగినటువంటి దాంట్లో మనం ఈ పేడతో అది తయారు చేసి ఎండబెట్టుకుంటే సంవత్సరం అంతా పనిచేస్తుంది. ఒక్కొక్క దాన్ని మనం 500 రూపాయలు వీలు చేసే విధంగా ఇవ్వచ్చు. ఎందుకంటే రోగి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, ప్రయోజనం ఉన్నా లేకపోయినా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఇది చాలా సులభంగా మనకి వ్యాధిని, ఎటువంటి చేదుగా ఉంటది, కడుపులో మింగే పని లేదు, లేకపోతే ఇంకా ఇంజక్షన్లు, నొప్పులు, కోత అలాంటి పని లేదు. చాలా సులభంగా మనలో శరీరాన్ని డీటాక్సిఫై చేసి హెల్దీగా తయారు చేయడానికి, పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కేవలం రోగులే కాదు, మానసికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా కాళ్ళ కింద పెట్టుకుని మంచి ప్రయోజనాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక భాగము. ఇవి కాకుండా ఉదాహరణకి వినాయక చవితి వస్తుంది. వినాయక చవితికి బొమ్మలు తయారు చేయడము, గణపతి బొమ్మలు, అందులో విత్తనాలు పెట్టుకుంటే అవి విత్తనాలు మళ్ళీ మొక్కలు రావడానికి కూడా నిమజ్జనం తర్వాత పనిచేస్తాయి. అలాగే దీపావళి వస్తుంది, ప్రమిదలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు ఇళ్లు కడుతున్నారు. గోమయంతో చేసినటువంటి ఇల్లు హర్యానాలో ఒక యూనివర్సిటీలో 6 ఫ్లోర్ బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ లో అన్ని పేడతో చేసే ఇటుకలను ఉపయోగించారు, ఈవెన్ ఫ్లోర్లతో సహా. దానివల్ల బయట టెంపరేచర్ కంటే కనీసం 10 నుంచి 15 డిగ్రీల డిఫరెన్స్ ఉంది. బయట వెచ్చగా ఉంటే లోపల చల్లగా ఉంది, బయట చల్లగా ఉంటే లోపల వెచ్చగా ఉంది. ప్లస్ అది రేడియేషన్ కి రానివ్వకుండా చేస్తుంది. ఆ విధంగా గోమయాన్ని ఉపయోగించి కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది అడ్వాన్స్ గా చాలా జరుగుతున్నాయి. అలాగే రాజస్థాన్ లో 2023 సంవత్సరంలో మేము చూసాము. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పేడతో చేసినటువంటి ఒక లిగమెంట్ ని విడి చేశారు వాళ్ళు. పేడని ఘన ద్రవ రూపాల్లో రెండింటిని విడగొట్టి ఆ ద్రవ రూపాన్ని ఉపయోగించి ఇసుకని మట్టిగా మార్చి పొలానికి ఉపయోగపడే పదార్థంగా తయారు చేశారు. అంటే పండని పొలాలని కూడా ఫెర్టిలిటీ పెంచడానికి, భూమి యొక్క గ్రోత్ రేట్ పెంచడానికి కావాల్సినటువంటి
మొక్కలు పెరిగే విధంగా తయారు చేయడానికి పేడ ఉపయోగపడుతుందని నిరూపణ చేశారు. అలాగే దీంతో పాటుగా మనం ఇంకా అనేక రకాలైనటువంటి ఇంట్లో వాడుకున్నటువంటి అలంకరణ వస్తువులు అంటే ద్వారానికి చేసుకున్నవి, అలాగే ధూప్ బత్తీలు, అలాగే దోమలు నివారించే ధూపు బత్తీలు, అలాగే ఇంట్లో గోడకి చేసుకునే గడియారము, ఇలా రకరకాల అలంకరణ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో వాడే ఫ్రేమ్స్, అలాగే పిల్లలకి బహుమతులు ఇచ్చే మెమోంటోస్, అలా రకరకాల అనేకమైన ఈవెన్ కీ చైన్స్ అట్లాంటివి చాలా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా చక్కటి ఆదాయాన్ని ఇస్తున్నాయి గోమయం ఆధారంగా. కాబట్టి ఇవన్నీ కూడా మనం నిరూపణ చేయాలి. మనం దాన్ని పట్టుపట్టి ఎలాగైనా సరే నిరూపణ చేయాలని మనకి సంకల్పం ఉండి మనం శ్రమ చేసినట్టయితే గోమయం ఖచ్చితంగా మనకి ధనాన్ని ఇస్తుంది. మీరు చెప్పింది అక్షర సత్యం అండి. ఎందుకంటే ఆర్క్ మూత్రం అనేది యూనివర్సల్ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. అది తాగినప్పుడు ఒళ్ళ నొప్పుల నుంచి పెయిన్ తగ్గటం అనేది సైంటిఫిక్ గా రుజువుపరిచారు. మీరు దేవలాపూర్ గో విజ్ఞాన అనుసంధాన కేంద్రం వారి వెబ్సైట్ లో మనం పరిశీలించినట్లయితే దాని తాలూకు పేటెంట్లు యుఎస్ పేటెంట్లు ఉన్నాయండి. అది పెయిన్ రిలీవర్ ఖచ్చితంగా. అది కాకుంటే దురదృష్టం ఏంటంటే మన దగ్గర అంత ప్రాచుర్యం పొందలే. దీన్ని ఖచ్చితంగా గోమూత్ర సేవనాన్ని మనం ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ఎక్కువ మందికి ప్రయోజనాలు పొందేలాగా మనం చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఇప్పుడు మరొక ప్రశ్న, గోవు ఏ రంగాల్లో ఏ రకంగా ఉపయోగపడుతుంది? మీరు చూసింది, విన్నది, మీ ట్రైనింగ్స్ లో మీరు నేర్చుకున్న దాని ప్రకారం ఎన్ని రంగాల్లో మనము గోవుని ఉపయోగించవచ్చు? ఇప్పుడు మేమైతే ఒక 11 రకాల ఆయామాల్లో పనిచేస్తున్నాం అండి, 11 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో. ఆవు ఆధారంగా ఇంకా చాలా ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు అంటే వెంటనే చేయాల్సిన విధంగా మేము తీసుకొని రాబోయే 10 ఏళ్ల సమయంలో వీటిలో ముందుకు వెళ్ళాలి అనేది. అందులో మొట్టమొదటిది గోపాలన, గో సంవర్ధన. అంటే ఆవు ఆధారంగా నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ మేలుజాతి ఆవు ఉంటేనే కదా రాబోయే తరానికి మంచిది ఇవ్వాలి. కాబట్టి గోపాలన, గో సంవర్ధన అంటే ఆవు ఏ విధంగా ఇటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి, తనకి నివాసం ఎట్లాగా, వసతి ఎట్లాగా, తను ఏ పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలదు, దీని మీద మన శాస్త్రంలో చెప్పిన విషయాలు, సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయాలు, వాటిని ఆధారంగా చేసుకుని. అలాగే నంది ఆధారంగా సంవర్ధనం అంటే నెక్స్ట్ జనరేషన్ కావాల్సినటువంటి నంది. పురుషుడు బీజము, స్త్రీ ఏమో క్షేత్రము. ఈ రెండు, ఆవు క్షేత్రం అవుతుంది, బీజము నంది అవుతుంది. ఈ రెండు బాగా ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ జనరేషన్ బాగా ఉంటుంది. భూమిలో కూడా అంతే, మనకి పంట బాగా రావాలంటే అది కూడా సేమ్ రూలే, క్షేత్రము విత్తనమే. కాబట్టి బీజము క్షేత్రము రెండింటిని సంరక్షణ చేసే భాగము మొదటిది గోపాలన, గో సంవర్ధన. దీంట్లో పనిచేస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏమిటంటే మీరు కూడా ప్రాజెక్ట్ లో ఉన్నారు, ఒక మంచి జీనోమ్ ప్రాజెక్ట్ చేయాలని మన అందరి యొక్క ఆలోచన. అంటే మేలుజాతి కలిగినటువంటి పాతవి ఏవైతే మన దగ్గర ఉత్తమమైనటువంటి నందులు, తల్లులు ఉన్నాయో వాటి నుంచి రాబోయే రోజుల్లో వాటి జీన్ ని క్యాలిక్యులేట్ చేసి వాటన్నిటి యొక్క టెస్టులు చేయించి వాటి నుంచి ఒక కామన్ జీన్ ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుని ఆ విధంగా సంవర్ధన చేయాలండి. ఇక రెండవది గో చికిత్స. అంటే ఆవు బాగా ఆరోగ్యంగా ఉంటేనే మనకి నెక్స్ట్ జనరేషన్ వస్తుంది. దానికి ఆవు గురించి రైతుకి ప్లస్ అలాగే దీన్ని చేసేటటువంటి ఎవరైతే వైద్యం చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అవగాహన కావాలి. అంటే ఆవు ఆరోగ్యంగా ఉండడం అంటే ఏమిటి, ఆవు టెంపరేచర్, ఆవు అలాగే తన మూతి మీద ఉన్నటువంటి చెమట, అలాగే తన యొక్క చెవులు ఎలా ఉండాలి, అలాగే తన యొక్క ఆహారం, నిద్ర, నీళ్లు తాగడం, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్. అలాగే ఆవుకి సహజంగా వచ్చే సమస్యలు ఏమేమి వస్తున్నాయి, వాటన్నిటిని ఎలా చేయాలనేది రెండో భాగం. మూడవది పంచగవ్య మనుష్య చికిత్స. పంచగవ్యాల ఆధారంగా మనుష్యులకి ఆరోగ్యపరంగా ఎట్లాంటివి ఉపయోగించి, పూర్వకాలంలో మన వాళ్ళు 190% డాక్టర్ పని లేకుండా ఆరోగ్యంగా 100 ఏళ్ళు ఉన్నారు. ఆ రోజు ఆవు మన చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఆవుని దరి చేర్చాలంటే ముందు వాడి ఆరోగ్యానికి కావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలను మనం చూపించాలనే విధంగా మూడో ప్రయత్నం జరుగుతుంది, పంచగవ్య మనుష్య చికిత్స. ఇక నాలుగవది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము. ఎందుకంటే మనకి ముఖ్యంగా శరీర నిర్మాణంలో గానీ శరీరం ముందుకెళ్ళడానికి ఆహారం ముఖ్యమైనటువంటిది, ఆరోగ్యం ముఖ్యమైనటువంటిది. ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్య మూలముత్తమం అన్నారు మన శాస్త్రంలో. మనం ఏ సాధన చేసి ముందుకెళ్లాలన్నా ఆరోగ్యం బాగుండాలి. కాబట్టి ఈ మనుషుల యొక్క ఆరోగ్యం బాగుండడానికి పంచగవ్యాలను ఉపయోగించాలి. పైగా వీటన్నిటికీ తెలియకుండా మనకి మందుగా బాగా పనిచేస్తుంది, సహజంగా మన ముందే దొరుకుతుంది, వెతకక్కర్లేదు. ఇప్పుడు మనిషికి 100 మూలికలు తెలుసుకోవాలి, అది కష్టం. కానీ ఆవు అయితే నీ కంట ముందే ఉంది, ఆవు మూత్రం డైరెక్ట్ ఇస్తుంది, ఈ మూలికలన్నీ వెతుక్కునే పని తను చేస్తుంది, సింప్లిఫై చేసి మనకి ఇచ్చేస్తుంది మందు చాలా ఈజీగా. ఇప్పుడు అడ్వాన్స్డ్ మొత్తం వైద్యం అంతా దేని మీద రీసెర్చ్ జరుగుతుందంటే వ్యాధిని పట్టుకోవడంలో జరుగుతుంది. అంటే వ్యాధిని ఏ వ్యాధి అని డయాగ్నోస్ చేయడం మీద జరుగుతుంది, కానీ సరి అయిన రిజల్ట్ ఇవ్వలేకపోతుంది. అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అంటారు కదా, ఆ విధంగా అన్ని వ్యాధిని పట్టుకోగలుగుతున్నాము కానీ మానలేకపోతున్నాం. దీనికి మనకి ఆయుర్వేదము ఏదైతే ఉన్నదో పంచగవ్య ఒక మంచి
సొల్యూషన్ ఇస్తుంది. కాబట్టి ఆ విధంగా పంచగవ్య ఆధారిత మనుష్య చికిత్స అనేది ఇంకొక విభాగము. దాంతో పాటుగా నెక్స్ట్ ప్రకృతి వ్యవసాయము. కాబట్టి ఇప్పుడు రసాయనం లేని ఆహారం ఇవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆవు తప్పనిసరి అండి. ఇక్కడ 2 రకాలు నేను చెప్తాను. ఇప్పుడు వెంటనే ఆవు అందరూ పెట్టుకోలేరు, కానీ కొంతమంది కామన్ గా పెట్టుకొని, ఉదాహరణకి ఒక గ్రామంలో ఒక 100 ఎకరాల పొలం ఉంది, 20 మంది రైతులు ఉన్నారు. 20 మంది రైతులు విడిగా ఒక్కొక్క ఆవుని పెట్టుకోలేరు, కానీ ఈ 20 మందిలో ఒక 10 మంది అయినా సంకల్పం చేసి ఆ 10 మంది కలిపి ఒక చోట ఒక చిన్న గోశాలను నిర్మాణం చేసుకుని ఒక 10 ఆవులను తెచ్చుకొని వాళ్ళు 100 మందికి ఆ ఊర్లో ఉన్న 100 ఎకరాలకు కావాల్సినటువంటి ఎరువులు వాళ్లే కామన్ గా అక్కడ తయారు చేసి పెట్టుకుని ఆ సంవత్సరానికి దాన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు 100 ఎకరాలు ఒకేసారి ప్రారంభించక్కర్లేదు. పాలేకర్ గారు మన వాళ్ళు అనేక మంది చెప్తున్నారు, ఉన్న దాంట్లో కనీసం ఒక 10వ వంతైనా ముందు మొదలు పెట్టండి, అనుభవం సాధించండి, తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. కాబట్టి కామన్ గా పెట్టుకున్నటువంటి దాంట్లో వచ్చినటువంటి ఎరువుని ఉన్న రైతులందరూ కూడా వాళ్ళ ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసము ఉన్న పొలంలో 10వ వంతు పొలంలో ఈ కామన్ గా తయారు చేసిన ఎరువులన్నింటినీ ఉపయోగించుకుని దాన్ని మనకేం కష్టం కాదు అది. ఎందుకంటే అనేక లక్షల సంవత్సరాలుగా మన తాత తండ్రులు తయారు చేసిన జీవం మన దగ్గరే ఉంది, దాని నాలెడ్జ్ ఉంది, మనకి ఈజీగా అయిపోతుంది మనకి. ఆ విధంగా ఒక గ్రామంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎరువులు వాళ్లే తయారు చేసుకుని అంటే ఏమవుతుంది, దాని వల్ల ఆవును అందరూ పెంచుకోలేకపోయినా వెంటనే ఇంప్లిమెంట్ కావాలి కదా. గో ఆధారంగా వ్యవసాయం జరగడానికి మనం ఏదో ఒక మార్గం చూపించాలి, లేకపోతే చేయరు కదా. ప్రాక్టికల్ గా వాడికి వేబుల్ కావాలి. అందుకోసమనే ఆ గ్రామంలో మనం అప్పుడు వాడాడ గ్రామంలో ఇక్కడ ప్రయత్నం చేశాము, సక్సెస్ అయ్యింది. ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అంటే దానివల్ల మనమే దగ్గరుండి వాళ్ళకి ఎరువులు తయారు చేయడం నేర్పించాము. ఒక 2 ఆవులు ఇచ్చాము. వాళ్ళు 2 ఆవుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ఒక 2 కార్యకర్తలు ఆవులను పెట్టుకోవడానికి వాళ్ళే సిద్ధపడ్డారు. తద్వారా ఒక 20 మంది రైతులు ఒక 25 ఎకరాల పొలంలో వాళ్ళు వ్యవసాయం చేసి చక్కగా అభివృద్ధి పొందారు. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అంటే ఆ విధంగా ఒక రూట్ తీసుకురావాలని వ్యవసాయం మీద కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించిన ట్రైనింగ్స్ అవి కూడా మనం నిర్వహణ చేస్తున్నాం. ఇక గో ఆధారిత వ్యవసాయం తర్వాత పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఈ టెర్రస్ గార్డెన్, పెరటి తోట, మిద్దె తోట, ఈ బాల్కనీకి సంబంధించినటువంటి దాని మీద కూడా కొంచెం ఘనజీవం మన ఎరువులు ఇవ్వడము, కొన్ని విత్తనాలు మొక్కలు ఇవ్వడము, దాని మీద కూడా అధ్యయనం చేసి వాళ్ళకి చేస్తున్నాం. బయట వాళ్ళు కూడా అనేక మంది చేస్తున్నారు, వాళ్ళందరితో కలిసి చేస్తున్నాం ఈ విషయం. ఇంకొక రంగమేమో గో కథ. అంటే గోవు గురించినటువంటి అనేక విషయాలు పురాతన అంటే మన పురాణ కాలం నుంచి చారిత్రకమైన విషయాల దగ్గర నుంచి ఇప్పుడు ఆధునికంగా అవుతున్న అనేకమైనటువంటి రీసెర్చ్లతో సహా అనేక విషయాలు చెప్పాలి. ఏ శాస్త్రాల్లో గోవు గురించి ఏ విధంగా ఉంది, చరిత్రలో గోవుకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాలు జరిగాయి, అలాగే గో మహత్యం అనేక చోట్ల గోవులకు సంబంధించిన అద్భుతమైనటువంటి మహత్యాలు జరిగాయి. ఈ విషయాలని చెప్పాలనే ఉద్దేశంతో గో కథ అనే అంశము. అంటే సాధు సంతులు ఎవరైతే మన ధర్మం గురించి మాట్లాడేటువంటి పెద్దలు ఉన్నారో వాళ్ళందరి ద్వారా ఈ విషయాలు చెప్పించడము, మన కార్యకర్తల ద్వారా కూడా చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ గోవు మీద ఉంది భక్తి, కానీ అది సరైన విధంగా ఇంకా రావడం కోసం మళ్ళీ ప్రయత్నం జరుగుతుంది. గో కథ అనే ఒక అంశం. అలాగే రాబోయే తరంలోకి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో పిల్లల కోసము ప్రత్యేకంగా గో విజ్ఞాన పరీక్ష అనే ఒక అంశంలో స్కూల్స్ లోను, కాలేజెస్ లోను, యూనివర్సిటీలోను ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజలకి కొంత విషయాలు తెలుస్తున్నాయి, కానీ నెక్స్ట్ జనరేషన్ లో పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వాళ్ళు ఫ్రిడ్జ్ లో ప్యాకెట్ దగ్గరే ఆగిపోతున్నారు. ఆవు కూడా తెలియని వాళ్ళు, ఆవుని చూడని వాళ్ళు, లేదు ప్రత్యక్షంగా ఆవుని స్పృశించినటువంటి ఆధునిక తరం కూడా ఉన్నారు. కాబట్టి ఇది ఒకసారి ప్రాక్టికల్ గా పెద్ద సమస్య అవుతుంది అనే ఉద్దేశంతో మన పెద్దలు ఆల్ ఇండియా లెవెల్లో గో కథ అనే అంశాన్ని ఏర్పాటు చేశారు. దానికోసం ప్రత్యక్షంగా ఒక చిన్న పుస్తకం ఉంటుంది, ఒక 100 పేజీల పుస్తకము. ఒక అన్ని స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్ళి వాళ్ళకి ఒక పుస్తకం ఇస్తాము. తర్వాత అందులో విషయాలన్నీ చెప్తాము. 10 రోజుల సమయం ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము. చేసి ఆ రోజు ఒక్కరోజు మళ్ళీ వాళ్ళందరికీ అవేర్నెస్ చేసిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. తర్వాత బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నెక్స్ట్ జనరేషన్ కోసం అదొక రకంగా జరుగుతుంది. దీంతో పాటు ఆధునికమైన విషయాల్లో ఇంకొంచెం ముందుకెళ్లాలని ఉద్దేశంతో గో విజ్ఞాన కేంద్రము, గో ఆధారితమైనటువంటి ఎన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో గో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం జరుగుతుంది. గో విజ్ఞాన కేంద్రం అంటే ఆవుతో వ్యవసాయం దగ్గర నుంచి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని రకాల ఏర్పాట్లు, ఒక డిస్పెన్సరీ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, అందులోనే ఒక పూల తోట ఉండాలి, వనమూలికలు వనం ఉండాలి, అన్ని రకాల కూరగాయలు, పప్పులు, ఉప్పులు, ఆవు కావాల్సిన మేత, అక్కడ ఉన్నటువంటి రైతులకు కావాల్సినటువంటి ఆహారం మొత్తం అంతా కూడా అక్కడే జరిగేటట్టు 10 ఎకరాలు మినిమం, అంతకంటే ఎంత ఎక్కువ వెళ్తాం అనేది మన సామర్థ్యం ఉండి ఒక మోడల్ ని తయారు చేయాలనే ఉద్దేశంతో అనుకుంటున్నాం. మన గోశాల కూడా అట్లాంటి ఒక విజ్ఞాన కేంద్రం కావాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇలాగే దీంతో పాటు ఇంకొక విషయం ఏమిటంటే గో ఊర్జ, ఎనర్జీ. మనం ఇందాక చెప్పుకున్నటువంటి గోబర్ గ్యాస్ అనేది పురాతనమైనటువంటి ఆలోచన.
ఇంకా అంతకంటే కూడా ఎద్దుల బండి దగ్గర నుంచి ఎద్దులతో నడిచే గానుగ, నూనె తీసే గానుగ కావచ్చు, అలాగే నీళ్లు తోడే యంత్రం కావచ్చు, పప్పులు ఆడించేది, ధాన్యం ఆడించేది, రకరకాలు అన్ని రకాల అంటే ఎద్దు తిరగడం ద్వారా వచ్చే యాంత్రిక శక్తిని మనం ఎలా కావాలంటే అలా ఉపయోగించేది అన్నిటిగా మార్చేటటువంటిది ఒక అనేకమైనటువంటి రాష్ట్రాల్లో కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. అందులో కూడా ఒక విభాగంగా జరుగుతున్నది. గో విజ్ఞాన అనుసంధాన కేంద్రాన్ని ఉపయోగించుకొని సురభి గ్రామ సంకులము అంటే గ్రామ సముదాయము అని ఇంకొక అడ్వాన్స్డ్ గా ముందుకెళ్లాలని ఇంకొక ఆలోచన ఉన్నది. ఏంటంటే ఉత్పత్తి తయారవుతుంది, దాన్ని పట్టణానికి మనం రీచ్ చేయాలి. పట్టణంలోనేమో వెల్త్ ఉంది, పల్లెలోనేమో హెల్త్ ఉంది. ఈ హెల్త్ ని వెల్త్ ని ఎక్స్చేంజ్ చెయ్యాలి. గ్రామానికి కావాల్సిన సంపద పట్టణం ఇయ్యాలి, పట్టణానికి కావాల్సిన ఆరోగ్యాన్ని, ఆహారాన్ని గ్రామం ఇయ్యాలి. అంటే ఉదాహరణకి 1,00,000 జనాభా కలిగినటువంటి మున్సిపాలిటీ టౌన్ చుట్టూ ఒక 5,000 గ్రామం జనాభా కలిగినటువంటి ఒక 10 గ్రామాలు ఉన్నాయి అనుకుంటే, ఈ 10,000 జనాభాని ఒక యూనిట్ గా అనుకొని ఈ 10 యూనిట్లకి సంబంధించి ఈ చుట్టూ ఉన్నటువంటి 10 గ్రామాల్లో పడినటువంటి పంటలని, అక్కడ ఉన్నటువంటి ఆహార ఉత్పత్తులన్నింటిని కూడా ఈ ఒక యూనిట్ ని ఒక గ్రామానికి మనం లింకప్ అనుసంధానం చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పాలు, పెరుగు, నెయ్యి, ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు వీళ్ళు లింకప్ అంటే ఈ నెలకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా ఈ రైతులే వాళ్ళకి చెప్తారు. దీని ఒక టీమ్ గా దాన్ని అంతటిని ఏర్పాటు చేస్తాం. ఆ విధంగా గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ పట్టణానికి, పట్టణంలో ఉన్న వెల్త్ గ్రామానికి, అంటే రైతులకి అమ్మడానికి కానీ లేదు వినియోగదారుడు కావాల్సిన పదార్థం కానీ పక్కనే అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ఒక యోజన రచన జరుగుతుంది. ఇప్పటికే ఉత్తరాదిలో అయితే ప్రయత్నం మొదలైంది. ఇట్లాంటి ఒక ఆదర్శవంతమైన స్థితిలో రావాలనే ఉద్దేశంతో అట్లాంటి జరుగుతుందండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా గో సంరక్షణ కావచ్చు అంటే అవన్నీ అడ్వాన్స్ గా జరుగుతున్నాయండి. మనం ఎందుకు అంటే ఈ రోజు ఆవు కబేళ్ళకి పోతుంది అంటే మూలమైన కారణం రైతే అమ్ముతున్నాము కాబట్టి రైతుకు నష్టం కాకుండా ఆవు మనకి ఆదాయమే అనేది నిరూపణ జరిగినట్టయితే రైతు అమ్మడు, అప్పుడు కబేలకు పోయే అవసరం ఉండదు. కాబట్టి మన ప్రయత్నం అంతా కూడా రైతు ఆవుని అమ్మకుండా సొంతంగా పెంచుకోవడానికి ఏం కావాలి దాని మీద చేస్తున్నాము. రాబోయే రోజుల్లో అత్యవసరం అయితే గో సంరక్షణకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని చట్టాలు కానీ లేకపోతే ఆ విధంగా రావాల్సిన పని ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో యాక్సెప్టెన్సీ రాకుండా ఏది ముందుకు వెళ్ళదు. కాబట్టి ఆ స్థితి రావాలని, రైతులు అమ్మకూడని స్థితి రావాలని దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ రంగాల్లో ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో చేయాల్సిన వాటిల్లో ఒకటేమో గో అభయారణ్యం. పూర్వకాలంలో మన భూమి చాలా చక్కగా గోవుల కోసం ప్రతి గ్రామంలో గోచర భూములు ఉండేవి, అవన్నీ ఆక్రమితం అయిపోయాయి. అలాగే గోవుల సంపదని కూడా చక్కగా ఉంచుకోవడానికి బంజరు దొడ్లు ఉండేవి, అవి కూడా లేకుండా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడెక్కడ అవకాశం ఉందో కొన్ని చోట్ల కొన్ని జాతుల సంరక్షణ కోసము ప్రభుత్వం నుంచి కూడా మనం కోరుతున్నాము గో అభయారణ్యాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఒక్కొక్క చిన్న జాతులు అంతరించిపోతున్నాయని అనేకమైన కొత్త ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మరి మనకి మూలము ఆధారము మనందరినీ బ్రతికించేది, భూమిని పోషించేది, భూమి యొక్క ఆరోగ్యాన్ని పెంచేది, మన ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి గోమాతని వదిలిపెట్టుకోవడం చాలా దురదృష్టకరం అవుతుంది. కాబట్టి మన అందరం కూడా అవసరమైతే మన సౌకర్యాలను తగ్గించుకొని వాటి కొంత ఇప్పుడు ఉదాహరణకి 100 ఎకరాలు లేకపోతే ఒక గ్రామంలో 1000 ఎకరాల పొలం ఉంది అనుకొని రైతులు అనుకుంటారా, ప్రభుత్వం అనుకుంటారా, కలిసి చేస్తారా? కొంత భూమిని వాటి కోసం కేటాయించి అభయారణ్యంగా తయారు చేసి గోమాతలను రాబోయే రోజుల్లో ఇంకా సంరక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో కూడా ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు మరొక ప్రశ్న బాగుంది. కొంతలో కొంతైనా కొన్ని గోశాలలు, ఆవులు ఉన్నవారు గోత్పత్తులు చేస్తున్నారు సామాన్య ప్రజానీకం ఆరోగ్యం కోసం. మన దగ్గర కూడా కొంత చేస్తున్నాము, కొంత అమ్మకం జరుగుతుంది. కానీ ఇది విస్తృతంగా ప్రజలకి చేరాలంటే మీ అనుభవంలో ఏ మార్గాలని మనం అనుసరించవచ్చు? ప్రధానంగా ఈరోజు ప్రజలలో అవసరం అయితే ఉందండి. అంటే వినియోగదారుడు దీనికోసం ఎదురు చూస్తున్నాడు కానీ బయటకు కనిపించట్లేదు. రెండవది ఉత్పత్తిదారులు కూడా వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి మధ్యలో ఒక అనుసంధానం జరగాలి. అంటే దీనికోసం గత 4-5 ఏళ్లుగా కొన్ని మంచి ప్రయత్నాలు జరిగాయి. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రయత్నం చేసి మన విశాఖపట్నంలోను, రాజమండ్రిలోను, తిరుపతిలోను, విజయవాడలోను కూడా చాలా చోట్ల సదస్సులు ఏర్పాటు చేశారు. దాంతో పాటు మేళాలు కండక్ట్ చేశారు. ప్రధానంగా ఈ మేళాల్లో ప్రజల్లో సంవత్సరానికి ఏమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతుంది, వీటిని వినియోగం అనేది పెరుగుతుంది. అలాగే ఉత్పత్తిదారుడికి కూడా దీని వల్ల శ్రద్ధ కలుగుతుంది, విశ్వాసం వస్తుంది, నా ఉత్పత్తి అవుతుంది అనేది. కానీ ఇంకా ఉత్తరాదిలో జరిగినంత అడ్వాన్స్డ్ గా మనం ముందుకు పోలేకపోతాం. 2 రకాల కారణాలు. ఒకటేమో ధర విషయం. మామూలుగా వచ్చే పదార్థానికి దీనికి ధర వ్యత్యాసం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పంట తక్కువ పండుతుంది, లేకపోతే ఉత్పత్తికి స్పెషల్ గా ప్రత్యేకంగా శ్రమ ఎక్కువ అవుతుంది. మిషనరీతో జరిగినంతగా ఇది జరగదు, మాన్యువల్ గానే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి అన్నిటికంటే ముఖ్యమైన ఇబ్బంది ఏమొస్తుందంటే కూలి దొరకడమే. అంటే పనిచేసే వ్యక్తులు దొరకడమే
కష్టం అవుతుంది. అందువల్ల హ్యాండ్ మేడ్ అన్నింటికి కూడా ధర పెరుగుతుంది. ఇది కొంచెం మనం మెకనైజ్ చేసి ప్లస్ దాంట్లో ఉన్న వాల్యూస్ పోకుండా, అలాగే ఉన్న వర్కర్స్ కూడా ఇది కొత్త అవుతుంది పని. స్కిల్డ్ గా వాళ్ళు కొంచెం ఈ పనిలో నైపుణ్యత వచ్చేటట్టుగా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేసినట్టయితే అవుతుంది, బాగా ముందుకెళ్తుంది. రెండో విషయము వినియోగదారుల్లోకి తీసుకుని వెళ్ళాలి. దానికోసం ఎక్కడెక్కడైతే ఉదాహరణకి మనకి కొన్ని గ్రామాలలో ప్రతి వారము ఏదో ఒక ఆలయం ఉంటుంది. మనకి ఆలయాల్లో ఉన్నటువంటి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. అక్కడ మనం తయారు చేసినటువంటి ఉత్పత్తులను పెట్టి ప్రజలకు అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే గ్రామాల్లో చిన్న చిన్న యూనిట్స్ లో మనం పెట్టి ఆ గ్రామ సభలు లాంటివి ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకి అవేర్నెస్ తీసుకురావాలి. అలాగే ఎక్కడైతే స్కూల్స్ కాలేజెస్ ఇట్లాంటివి ఉన్నాయి, మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మొదట పిల్లలకు అవేర్నెస్ వస్తే వీళ్ళు తల్లిదండ్రులను ప్రభావితం చేస్తారు. అప్పుడు ఆ తల్లిదండ్రుల మార్పు వస్తుంది. వాళ్ళు కూడా ఇప్పుడు పిల్లవాడు నేను ఇదే అన్నం తింటాను అని అన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు హ్యాపీ పెడతారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటంటే మనం పిల్లవాడి దగ్గరికి వెళ్ళట్లేదు కాబట్టి తల్లిదండ్రులు ఇది పెడితే పిల్లలు తినట్లేదు. అందుకని పిల్లవాడికి మనం అవేర్నెస్ కల్పిస్తే వాడు వాళ్ళ అమ్మ నాన్నని అడిగితే వీళ్ళు తెచ్చి కొంటారు. అంటే ఆ విధంగా ఈ ఉత్పత్తి యొక్క వినియోగాన్ని పెంచడం కోసము పిల్లల దగ్గర నుంచి కూడా మనం అవేర్నెస్ తీసుకురాం. అలాగే ఎక్కువ గ్యాదరింగ్స్ ఉండే చోట్ల, ఉదాహరణకి విశాఖపట్నంలో బీచ్ లో ఉదయం పూట సాయంకాలం పూట వ్యాయామం చేసేవాళ్ళు రకరకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అట్లాంటి మనం సిగ్గుపడకుండా మనం వెళ్ళాలి. ఫస్ట్ మన ప్రోడక్ట్ ని ప్రజల ముందుకు, ఎందుకంటే ఇది చాలా ప్రజలకు మేలు చేసేది, రెండు భూమికి పర్యావరణానికి మేలు చేసేది, అలాగే గోమాతను రక్షించేది. కాబట్టి ఈ 3 అంశాలని మనం దృష్టిలో ఉంచుకొని వాటిని మనం సిగ్గుపడకుండా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి యువత కూడా ముందుకు రావాలి. నిరుద్యోగం కోసం అనేక విషయాల్లో బయట విషయాల్లో ఎక్కడెక్కడో పని చేస్తున్నారు, చూస్తే బాధ అనిపిస్తుంది. ఆయా ఫ్యాక్టరీల్లో వాళ్ళు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆదాయం ఎంతైనా రావచ్చు కాక, కానీ అక్కడ చూస్తే వాళ్ళకి సరైన వసతి లేదు, తినడానికి సరైన ఇది లేదు, టైము ఒక సర్టెన్ టైం లేదు, ఎంతెంతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ నిజానికి తన ఊర్లో ఉండి తను ఇదాన్ని క్రియేట్ చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఉపాధి కలుగుతుంది. యువత దీన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకోవడం ప్లస్ ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఆవుని నేను ఈరోజు నిరూపణ చెయ్యాలి అనుకుని ఇప్పుడు అనేక మంది వస్తున్నారు. మనకి కొంచెం హర్షించదగిన విషయం ఏమిటంటే యూత్ కూడా అనేక మంది ఉద్యోగాలు వదిలేసి కూడా వచ్చి ఇప్పుడు దిగుతున్నారు. కాబట్టి ఇది చాలా మంచి ఆదర్శవంతమైనటువంటి స్థితి. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యూత్ ఉన్నారు, వీళ్ళేమో దీన్ని పట్టుకోవట్లేదు. కాబట్టి ఎవరైతే కొంచెం శ్రమించగలిగే శక్తి ఉంది, దాంతో పాటు అదే కుటుంబంలో వ్యవసాయ రంగంలోనే పుట్టి పెరిగారు, వీళ్ళు వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇది మన వారసత్వం, అనేక లక్షల సంవత్సరాలుగా డెవలప్ అయినటువంటి ఒక స్థితి. ఇది ఒక ఆదర్శమైనటువంటి వ్యవసాయ రంగం ఉన్నటువంటి మన దేశము ప్రపంచంలో ఒక మోడల్. ఈ మోడల్ ని వదిలేస్తున్నాం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పెద్దలకి అప్పుడు దున్నడం తెలుసు, ఎద్దులతో మెయింటైన్ చేయడం తెలుసు, వాళ్ళు పిలిస్తే పలికేటట్టుగా దాన్ని తయారు చేసుకునేవాళ్ళు. కానీ యువత ఈ రోజు అంత విలువైనటువంటి విద్యను వదిలిపెట్టేస్తున్నాం. ఒక కొండలు చేసే కొమ్మరి కావచ్చు, బట్టలు ఉతికే చాకలి కావచ్చు, లేకపోతే ఈ చెక్క పని చేసేటువంటి కావచ్చు, ఇది చాలా విలువైనటువంటి ఆర్ట్ అండి. కానీ ఈ రోజు తరం వదిలిపెట్టేస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో ఎవరు నేర్పిస్తాడు నీకు ఇది? ఆ స్కిల్ ఎలా వస్తుంది? విదేశీయుల పాలనలో ఉన్నప్పుడు ఎంతో స్కిల్డ్ వర్కర్స్ అందరూ చేతులు నరికేశారు, తలలు నరికేశారు, విద్య అంతా పోయింది, మన గ్రంథాలు మొత్తం కూడా తగలబెట్టేశారు. అంత నష్టపోయాము. ఉన్నది కూడా ఈ రోజు చాలా అద్భుతమైన స్థితిలోనే ఉంది. కానీ ఉన్నటువంటి ఆ 10 పైసల వాటని మనం వదిలిపెట్టేస్తే విద్య లేకుండా పోతుంది. కాబట్టి స్థానికమైనటువంటి యువత వ్యవసాయ రంగాన్ని, గోవుని మళ్ళీ పట్టుకొని ముందుకు తీసుకుని వెళ్ళాలి. చివరికి మనకు కావాల్సింది ఏమిటి? మనకు పాత శాస్త్రంలో ఉంది, కోటి విద్యలు కూటు కోసమే, ఎన్నాళ్ళు బ్రతికిన కాటి కోసమే. నువ్వు ఎంత విద్య చేసుకుని, ఎన్ని టక్కుటమర విద్యలు చేసి నువ్వు ఏం నేర్చుకున్నా చివరికి నీ ఉపాధి ఇదే కదా. నీ జీవితం గురించి బతుకుతారు, ఆనందం కోసమే కదా చేస్తున్నావు. నువ్వు ఎక్కడికో పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కాబట్టి నువ్వు స్థానికంగా నీ ఊళ్ళో నువ్వు నిలబడి నువ్వు వ్యవసాయం చేసి అవసరమైతే దాన్ని ప్రూవ్ చేయాలి. ఇది యువత ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని ఈ విధంగా నేను ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా మనం ఒక ఛాలెంజింగ్ గా ప్రజలు కూడా అనుకోవాలి, మన స్థానికమైనటువంటి ఉత్పత్తులు మేము ఎందుకు వాడకూడదు? ఈ దేశంలో ఇక్కడ పండిన పంట ఎంతో నాణ్యమైనటువంటిది, నేను కొంటే కదా నా రైతు నిలబడతాడు. కానీ ప్రజలు, అలాగే రైతులు, యువత అందరూ దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు తీసుకుని వెళ్తే తప్పకుండా మనము భారతదేశంలో మొత్తం ప్రపంచంలోనే ఒక మేటి అయినటువంటి ఉన్నతమైన స్థితికి పోతుంది. ఇది ఖచ్చితంగా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి అందరూ కూడా ఈ మాధ్యమంగా మీరందరూ ముందుకు ఈ విధంగా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉన్నతమైన స్థితిలో గోమాతని, భూమాతని నిలబెట్టాలని నేను విన్నవిస్తున్నాను. చాలా సంతోషం అండి. చాలా విలువైన విషయాలు. ఈ తరం వారు చేయవలసిన పనులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అవలంబించాల్సిన విధానాలు చాలా స్పష్టంగా మా ఛానల్ ప్రేక్షకులకు వివరించారు. అంతేకాకుండా బృందావనం గోశాల ఈ రోజు ఈ స్థితిలో ఉన్నదంటే ప్రత్యేకించి గోత్పత్తుల తయారీలో అది మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చినటువంటి ధైర్యము అని నేను బలంగా నమ్ముతున్నాను. ఇదే సహకారం మా గోశాలకి ఉంటుందని ఆశిస్తూ ధన్యవాదాలండి. మీ సమయం కోసం తుది శ్వాస వరకు తప్పకుండా
ఇక్కడ మన గోశాల తప్పనిసరిగా నా ప్రోత్సాహము సహకారం తప్పనిసరిగా ఉంటాయి. ఈ విధంగా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎవరైనా రైతులు లేదా గోపాలకులు గోశాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళ సహకారం అడిగినా సరే నా వంతు నేను తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.